లేవీకాండము 26వ అధ్యాయం. లేవీకాండము 26వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం కలిపి చదువుకుంటాం. లేవీకాండము 26వ అధ్యాయం 11వ వచనము అందరూ కలిపి చదువుకుంటాం. నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. రెండో భాగంగా లేవీకాండము 24వ అధ్యాయం మొదటి నుంచి 24వ అధ్యాయం మొదటి నుంచి 9 వచనాలను మార్చి చదువుతూ వస్తాం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, దీపము నిత్యం ప్రదీపమున కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. 5వ వచనం, నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతు మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలు యొద్ద దాన్ని తీసుకొని నిత్యం యెహోవా సన్నిధిని చక్కబరచవలను. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలను. వారు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలను. నిత్యమైన కట్టడం చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము. సరే, మనం చదువుకున్న భాగంలో లేవీకాండము 26వ అధ్యాయము 11వ వచనం, నా మందిరమును మీ మధ్య ఉంచేదను. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వంలో నుండి వెలుపలకు వచ్చినప్పుడు, వారు అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారి మధ్యలో నివసించడానికి ఇష్టపడి మీ మధ్యలో మరి ఒకరు చదువు నిర్గమకాండం 25:8 ప్రకారం నేను వారిలో నివసించినట్లు ఏదమ్మా నిదానంగా చదువు, కొంచెం మరొకసారి చదువు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు అట్లా పరిశుద్ధ స్థలమును నిర్మించారు. కాబట్టి నీకంటే నేను ఎక్కువ మొదటి నత్తిగా మాట్లాడేవాడిని. తర్వాత ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కొన్ని పదాలు దా అనే పదం పలకాలన్నా స్పీడ్లో కొన్ని అక్షరాలు నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే నాలుగు మందం ఉంది కాబట్టి. ప్రభు ఎందుకో కొన్ని పరిస్థితులను బట్టి బోధకుని గాను గాయకుని గాను దేవుడు ఇచ్చిన వరాన్ని బట్టి మీ మధ్యలో పనిచేస్తుంది. సరే, ఇప్పుడు ఇక్కడ దేవుడు మహోన్నతమైన స్థలములో నివసించే దేవుడు, ఉన్నతమైన మహా ఆకాశములు పట్టజాలని దేవుడు తన ప్రజలలో నివసించాలని, వారి మధ్యలో ఉండాలని ఇష్టపడి మోషేతో అన్నాడు, అయ్యా మీ మధ్యలో నా కొరకు ఒక మందిరం నివాస స్థలం ఏర్పాటు చేయమని దేవుడు మోషేకి సెలవిచ్చినప్పుడు మోషే వారి మధ్యలో ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మిస్తూ వచ్చినాడు. ప్రత్యక్ష గుడారంలో కొన్ని ఉపకరణాలు కూడా నియమిస్తూ వచ్చినాడు. మనం ఆ ఉపకరణాల్లో మొదటిది మందిరం ప్రత్యక్ష గుడారాన్ని 3 భాగాలు. 1 ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. దేవుని ప్రజలు బలులు అర్పణలు జరిగించడానికి వచ్చినప్పుడు ఆవరణలో ప్రవేశించి ఆ యొక్క బలిపీఠం పైన వారు తీసుకొచ్చినటువంటి పశువులను పక్షులను బలి అర్పిస్తూ వస్తారు. బలి అర్పించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యాజకులు మరి దేవుని ప్రజలు ఆ గంగాళంలో తమను శుద్ధి చేసుకొని తర్వాత మందిరంలోనికి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తూ వస్తారు. మొదటి భాగంలో బలిపీఠము, రెండవది గంగాళం.
అది మనకు నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం జరిగించబడుతూ వచ్చిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువలో మరణించుట ద్వారా, దహన బలిగా ఆయన తన ప్రాణం అర్పించుట ద్వారా, మరి యేసుక్రీస్తు వారు ఆ రీతిగా మన కొరకు తన ప్రాణం అర్పించుట ద్వారా బలుల అర్పణల గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే బలి అయిపోతూ వచ్చినాడు. వారు ప్రతి సంవత్సరం ఏటేటా వారు పాపముల కొరకై ప్రాయశ్చిత్తంగా బలుల అర్పణలు జరిగిస్తూ రావాలి. అయితే ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ బలి అర్పణ జరిగిస్తూ వచ్చినాడు కాబట్టి ఇక మనం ఆ బలుల అర్పణ జరిగించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువుని నమ్ముకొని మన పాపముల నిమిత్తం ఆయన యందు విశ్వాసం ఉంచి మన పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తే నా పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని ఆయన కార్చిన రక్తం ద్వారా యేసు ప్రభువా నిన్ను పాపినని ఒప్పుకున్నప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించినట్లుగా దేవుని మందిరంలోనికి మనము నడిపించబడుతూ వచ్చినాం. రక్షణ అనుభవం. రెండోది మనం చూసినప్పుడు గంగాళములో నీరు ఉంటుంది. ఆ నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. కాబట్టి రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఆ గంగాళంలో నీళ్ళు ఏ రీతిగా ఉంటున్నాయి, దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఇహలోక మాలిన్యం మనం ఉంటున్నాం కనుక ఎవరునూ పరిపూర్ణులు కారు, ఎవరు కూడా పరిశుద్ధులు కారు. ఒకవేళ అనుకోవచ్చు కొంతమంది మనము వాళ్ళకంటే వీళ్ళకంటే మంచి వారంగా కనపడవచ్చు, భక్తిపరులుగా ఉండొచ్చు, నీతిమంతులుగా ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ఏముందంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని. అది ఎంత ఉన్నతమైన స్థితిలో కులమైన, ఉద్యోగమైన, ఆస్తిపరులైనా, రంగు బలం ఉన్నా ఎవరైనా సరే దేవుని వాక్యం ప్రకారము ఏ భేదము లేదు, అందరూ పాపలే. అందుకే ఇంకో మాట అంటాడుగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుని వాక్యంలో ప్రకారము భౌతికంగా మనం బాగా మంచి నీతి క్రియలు కలిగి ఉండొచ్చునేమో కానీ దేవుని దృష్టిలో మాత్రము, అందుకే 51వ కీర్తన దావీదు ఏమన్నాడంటే, నేను పాపములోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించి. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే, వాక్యం అనే ఉదక స్నానము మనం పరిశుద్ధపరుస్తూ వస్తుంది. ప్రతిదీ చదివినప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు, ఆయా సందర్భాల్లో దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేసినప్పుడు, ఇతరుల ద్వారా కూడా పలానా విషయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు, కుటుంబ ప్రార్థనలో కానీ, ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, ఆరాధన చేస్తున్నప్పుడు కానీ, మన దినపురుషుని చదువుతున్నప్పుడు కానీ, దేవుని మందిరంలో ప్రత్యేకమైన కూడికల భాగాలు, ఎందుకు సంఘ సహవాసములు ఇవన్నీ ఉన్నాయంటే దేవుని వాక్యం మనకి ఎంతగా ప్రతిదినం మనం ఎన్నిసార్లు ముఖం కడుక్కుంటామో తెలియదు, గుర్తుండదు. కానీ ఎందుకు కారణం ఏమంటే మనం శుభ్రపరచబడాలా అని. ఆ రీతిగానే మన హృదయాన్ని కూడా దేవుని వాక్యం ద్వారా ప్రతిదినం ప్రతిసారి కూడా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. మన హృదయాన్ని శుద్ధిపరచుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప తరుణము దేవుని ఇల్లులో గంగాళం గురించి. అదే వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆ వాక్యం ద్వారా మనల్ని ఏం చేయాలా, పరిశుద్ధపరచుకోవాలి. ఇది రెండో భాగం మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు చదువుకున్నటువంటి భాగంలో 24వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాల్లో మూడవది ఏమంటే, మందిరములోన ప్రవేశించినప్పుడు ఆవరణలో ఈ 2 ఉపకరణాలు ఉంటాయి. మూడవది ఇప్పుడు అక్కడి నుంచి ఆవరణలో నుంచి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు వెళ్ళగానే ఎడమ వైపున దీపవృక్షం ఉంటుంది. ఏముంటుంది? దీపవృక్షము అంటారు, దీపస్తంభము అని కూడా అంటారు. 7 సువర్ణ దీపములు ఉంటాయి. అందులో ఏముంటాయి? 7 సువర్ణ ఉంటాయి. ఒకే పైపు, ఉదాహరణ మీకు అర్థం కాదు, ఒక స్టాండ్కి మిగతా ఇటువైపు 3 ఇటువైపు 3 త్రిశూలం ఉన్నట్టుగా ఆ యొక్క దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఈ దీపాలలో మనం చదువుకున్న భాగంలో ఏమని ఉంది ఇక్కడ, నా 24వ అధ్యాయము 2వ వచనంలో, దీపం నిత్యం వెలుగుచుండినట్లు ప్రదీపమును కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె. ఆ దినాలలో దీపం వెలిగించబడాలంటే నూనె అవసరం. కాబట్టి అదే అలాంటి నూనె అంటే ఒలీవ నూనె. ఆ ఒలీవ నూనెతో దేవుని మందిరంలో నిత్యము దీపము వెలుగుతూ ఉండాలి. అందుకే కొంతమంది వారు ఉన్నటువంటి కట్టుకున్న దేవాలయంలో కానీ ఇంటిలో కూడా ఒక దేవర మూలాన్ని పెట్టుకున్న దాంట్లో కానీ నిత్యము ఆ దీపం వెలుగుతూ ఉండాలన్నట్టు. ఇప్పుడైతే కరెంట్ వేసినారు, కొంతమంది కరెంటు కూడా పోయిన ఇది ఉంటుందని ఇన్వర్టర్ కూడా దానికి కనెక్షన్ ఇచ్చి పెట్టింటారు. ఇంకా కొంతమంది ఇంట్లో ఎప్పుడైనా ఆ విధానంలో సాధ్యమైనంత వరకు, కొంతమంది ఇంకా పొగలంతా సూర్యుడు వెళ్తుంటుంది కాబట్టి రాత్రి కాగానే సాయంకాలం వేళ వాటిని ముట్టించి వెలిగిస్తూ వస్తారు. కాబట్టి దేవుని వాక్య పెరుగులో ఈ దీపస్తంభము
ఏడు దీపాలు కలిగినటువంటి స్తంభంగా ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగానే ఇది ఎడమ వైపు ఉంటుంది. 7 దీపాలు కలిసి ఒకే దాని మీద ఉంటాయి. ఇది ఏం సూచిస్తుందంటే ఏకత్వము, సంపూర్ణత. 7 అనే సంఖ్య బైబిల్ పదంలో సంపూర్ణత కలిగి ఉంటారు. ఇంకా కొంతమంది ఏం చెప్తూ వస్తారంటే 7 ఖండాలు, భూగోళం మీద 7 ఖండాలు ఉన్నాయి, భూభాగాలను. 7 ఖండాలకు సాదృశ్యంగా కూడా దీపస్తంభం, ఈ యొక్క దీపస్తంభానికి సాదృశ్యం కూడా చెప్తూ వస్తారు. అయితే మన భాగంలో నిత్యం వెలుగుచుండడానికి దీపాలకి ఏం కావాలంటే దంచి తీసిన ఒలివ నూనె, అంటే స్వచ్ఛమైనదిగా ఉండాలి. ఇది నాలో ఉదాహరణగా మనం తీసుకొచ్చే మంచి నూనె కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, ఇంక వేరే నూనెలు ఎట్టుంటాయండి, కల్తీవి. కానీ ఒరిజినల్ కావాలంటే వాటిని తీసుకొని, ఇప్పుడు కూడా దాదాపు కొబ్బరి నూనె ఒరిజినల్ కావాలని చెప్పి షుగర్ పేషెంట్లు ఏం చేస్తారంటే ముద్దు కొబ్బరి తీసుకొని గానకు తీసుకొస్తారు. ఆ గానకులో ఒరిజినల్గా కొబ్బరి నూనె తీసుకొచ్చుకుంటారు. కొంతమంది శనక్కాయలు కూడా తీసుకొని ఒరిజినల్ శనక్కాయలు నూనె తీసుకుంటారు. ఎందుకంటే ఈ హార్ట్ అటాకులు, కొలెస్ట్రాల్ పెరిగి బీపీలు పెరగడానికి కారణమైంది, ముఖ్యమైనది మొదటిది 1 నూనె, 2 ఉప్పు, 4 కారం. కారంలో కూడా కల్తీనే. అంటే ఈ కల్తీ వల్ల ఏమైందంటే శరీరం ఆరోగ్యం మొట్టమొదటిగా రక్తంలో కల్తీ అయిపోతుంది. ఈ కల్తీ అవుట్ ద్వారా శరీరకు శ్రమ లేదు. శ్రమ కలిగింటే అది కరిగిపోతుంది, బయటికి కొంతవరకు తగ్గిపోతుంది. కానీ శరీర శ్రమ లేదు. అంటే పనులు చేసే వాళ్ళకైతే శరీర శ్రమ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కొంతవరకు అది అంత దానివలన ఎక్కువ ఎఫెక్ట్ కలగదు. సరే, ఇక్కడ దంచి తీసినటువంటి ఒలివ నూనె ఉండాలని ఆ మందిరం ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడే ప్రభు సెలవిచ్చినట్టుగా చూడండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 31వ వచనం. మరియు నీవు కాబట్టి దీపాలు వెలిగించే పైన ప్రదేశం మొగ్గల మాదిరి ఉంటాయి, దాంట్లో దీపం వెలగడానికి ఉంటుంది. మనకు కూడా లాటిన్ ఉన్న వాళ్ళకి తెలుసు, పాతకాలం చుట్టూ పువ్వు మొగ్గ మాదిరి ఉంటుంది, మధ్యలో దీపం వెలిగించే ఒత్తిది ఉంటుంది, దాన్ని అంటిస్తారు. అట్లా 7 ఇవన్నీ చేయాలని మోషేకు సెలవిచ్చినప్పుడు మోషే ప్రత్యక్ష గుడారం నిర్మాణం విషయంలో దీన్ని చేస్తూ వచ్చినాడు. ఈ దీపము మనకు ఆత్మీయ జీవితంలో దేనికి సూచిస్తుందంటే దేవుని వాక్యానుసారంగా ఇది మనకు ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మనకు కనపడదు, ప్రాణం ఉండేది, కానీ దేవుడు తన ప్రాణమును మనలో ఉంచుతూ వచ్చినాడు. దీపం అందుకే పాట కూడా ఉంది కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే నువ్వు ప్రభును నమ్ముకోని. కాబట్టి ఆత్మదీపం, ఈ దీపము మనలో ఉన్నంత వరకు దీపాన్ని చక్కబెట్టుకుంటూ ఉండాలి. కాబట్టి ఇది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఇందులో మొదటిది మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి లేని 10 మంది కన్యకులు ఉన్నారు. అందులో 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని వారని రాయబడుతూ వచ్చింది. బుద్ధి కలిగిన వారు ఎవరంటే తమ దీవెనలను సిద్ధపరచుకున్న వారిని బుద్ధి కలిగిన వారు అంటే వారి సిద్ధులలో నూనె ఉంది. అయితే బుద్ధి లేని వారు ఎవరంటే నూనె లేనివారు, బుద్ధి లేనివారు. అట్లా ఇది ఏం సూచిస్తుందంటే సంఘాలలో కూడా చాలామంది అందరు మందిరాలకు రావచ్చునేమో కానీ అయితే వారు యేసు ప్రభు వచ్చినప్పుడు 2 రాకడలు ఎత్తబడ్డానికి అంతా సిద్ధంగా లేరు అనే మాట సాదృశ్యంగా ఈ ఉపమానం రాయబడింది. 5 మంది విడుబడినారు, 5 మంది ఎత్తబడినారు, పెళ్లి కుమారునితో కూడా లోనికి ప్రవేశిస్తూ వచ్చినారు. కారణం ఏమంటే వాళ్ళు తమ దివిటీలను సిద్ధపరచుకున్నారు. చదవడం 3వ వచనం, 25వ అధ్యాయం 3వ వచనం మత్తయి సువార్త. కాబట్టి బుద్ధి లేని వారు ఎవరంటే దివిటీలు ఉన్నాయి కానీ నూనె లేదు. మనం కూడా దేవుని మందిరానికి వస్తూ ఉంటాం కానీ ఆత్మ నడిపింపు చాలామందికి ఉండదు. దేవుని వాక్యమన్నా, దేవుని సన్నిధన్నా, ప్రార్థన చేయాలన్నా, ఆరాధన చేయాలన్నా వారి మనస్సు దేవునికి ఇష్టమైన జీవితంలో లేనప్పుడు వాళ్ళ దీపం ఏమైపోయిందంటే సిద్ధంగా లేరు. అలాంటి వారు ఎట్లయితే 5 మంది బుద్ధి లేని వారు నూనె లేకపోవటం బట్టి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు విడుబడుతూ వచ్చినారో వారు బుద్ధి లేని వారుగా తీర్చబడతారు. కాబట్టి ఈ రాత్రి మనం కూడా మన దీపం అనేటువంటి ఆత్మను, హృదయమును సిద్ధము చేసుకోకపోతే
ప్రభు రాకడలో మనం విడుబడేవారుగా ఉంటాం. అందుకే చాలామంది మందిరానికి వస్తారు కానీ అందరూ రక్షించబడరు. అందరూ రక్షించబడినట్లుగా కనపడతారు, మందిరానికి వచ్చినట్లుగానే ఉంటారే కానీ వాళ్ళ హృదయాల్లో ఆత్మ కలిగినటువంటి వారుగా ఉండరు. పరిశుద్ధ ఆత్మ నడిపింపు కింద వాళ్ళు ఉండరు. కారణం ఏమంటే మారు మనసు లేకపోవటం బట్టి. కొంతమంది మారు మనసు కలిగి ఉన్నప్పటికీ వాళ్ళ ఆత్మను ఏం చేస్తూ వస్తారంటే వెలిగింపు లేని వారుగా, గుడ్డి దీపాలుగా ఉంటాయి. అది ఈ యొక్క భాగంలో మనం చూస్తూ వస్తాం. కాబట్టి ఈ యొక్క దీపవృక్షం దేని సూచిస్తుందంటే మన ఆత్మ దీపమును సిద్ధపరచుకోవాలి, ప్రభు రాకడలో ఎత్తబడాలి అనేది ఈ యొక్క ఉపమానంలో చూస్తున్నాం. ఇది మొదటిది. రెండవదిగా చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఈ స్త్రీ, ఒక స్త్రీ వాళ్ళు యూదుల ఆచారం ప్రకారము ఏం చేస్తారంటే వారు 10 నాణ్యములు కలిగినటువంటి ఒక హారాన్ని ఉంచుకుంటారు. అది ధర్మశాస్త్రానికి 10 ఆజ్ఞలకు గుర్తు అన్నమాట. ఇప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే తాళబొట్లు చేస్తారు. పుట్టినింటిది ఒకటి, మెట్టినింటిది ఒకటి అని 2 తాళబొట్లు వేసుకుంటారు అనమాట. అట్లాగా యూదుల ఆచారం ప్రకారం ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి 10 నాణ్యాలు వేసుకుంటారు మెడకి. దాదాపుగా ఇది మీరు ముస్లిమ్స్ మెడకి వేసుకుంటుంటారు, దాన్ని ఏమో అంటారు మామూలుగా మన అర్థం కాదు కానీ అలాంటిది ఉంటుంది. చిన్న చిన్న బిల్లులు మెడ చుట్టూరుగా వేసుకుంటారు. యూదుల ఆచారం ప్రకారం ఆ రీతిగా ఉంది. ఇంతలో ఏమైపోయిందో తెలియదు కానీ ఒక నాణ్యం పడిపోయింది, అందులో ఊడిపోయి పడింది. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఇంట్లో పడిపోయినప్పుడు ఏం చేయాలా? చీకటిగా ఉంటుంది. ఇప్పుడంటూ లైట్లు ఉన్నాయిలే, ఆ దినాల కథ. ఇంట్లో చీకటిగా ఉంది, ఏదో పొయ్యి దగ్గర మాత్రం వెలుగుండేది. కానీ దీపం వెలిగించి ఏం చేసింది ఆమె? ఇల్లంతా ఊడ్చింది, ఎక్కడ పడిపోయిందో అని ఊడ్చి దాన్ని కనుగొనింది. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని వాక్యం, ధర్మశాస్త్రం 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ పోయినట్టుగా ఏదో ఒక విషయంలో మనం తప్పిపోయినప్పుడు దేవుని వాక్యం ద్వారా మనం ఏం చేయాలంటే, ఎట్లయితే అందుకే భారతదేశంలో స్వచ్ఛ భారత్ అని పెట్టినారు. స్వచ్ఛ భారత్ అంటే ప్రతి శనివారము, లేదంటే 2వ శనివారం, అది అన్ని శనివారాల స్వచ్ఛ భారత ప్రోగ్రామ్ తెలుదా? రైల్వేలో అది పెట్టిండేది, స్టేషన్లో కానీ. ఇప్పుడు చేయట్లేదా? స్వచ్ఛ భారత్ అనే ఒక ప్రోగ్రాము, దాని కింద స్కీమ్ ఉంది, డబ్బులు కూడా రిలీజ్ చేస్తారు. స్వచ్ఛందంగా శుభ్రం చేయడం, చెత్త చెదారం లేకుండా. ఇప్పుడు బాక్సుల్లో వేయడము చెత్త, ఇంట్లో కసువు చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ వేయకుండా. పంచాయతీ వాళ్ళు కానీ మున్సిపాలిటీలు కానీ ఏం చేస్తారంటే ఇప్పుడు వెహికల్స్ పెట్టినారు. ఇక్కడ చూసినట్లయితే ఆమె దీపం వెలిగించింది, తప్పిపోయిన నాణ్యాన్ని కనుగొంది. మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఏం చేయాలంటే మన ఆత్మదీపాన్ని వెలిగించుకొని దేవుని వాక్య వెలుగులో మనం చదివినప్పుడు, అందుకే దావీదు ఏమన్నాడు చదువు 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరు. దేవుని వాక్యమును మనం పరిశీలనగా చదివినప్పుడు దేవుని వాక్యంలో ఉన్న విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడి మన మనోనేత్రం వెలిగించబడుతుంది. అంటే ఆత్మదీపమును వెలిగించబడుతుంది. అందుకే పాటల్లో మనం ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు అనే పాట కూడా పాడతాం. మన ఆత్మదీపం వెలిగించబడిన తర్వాత మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉందో దేవుని వాక్యం విన్నప్పుడు, అది వెలిగించినప్పుడు ఏమవుతుందంటే దాన్ని మనం తీసేసుకోవాలా, ఏదైతే పోగొట్టుకున్నామో తిరిగి దాన్ని సమకూర్చుకోవాలా. అంటే చేసిన దిద్దుబాటు, తప్పును దిద్దుకొని దీపాన్ని వెలిగించుకోవాలి. కొన్నిసార్లు దీపాలు వెలుగులేనప్పుడు ఆ దినాల్లో నాకు గుర్తుంది, లాంటిని ఏం చేసేవాళ్ళం అంటే ఆ ఒత్తిని తీసుకొని కొంచెం పెయికని దాన్ని ఇట్లా తిప్పితే పెయికి వస్తుంది. పెయిని కరకబారి ఉంటుంది, ఆ కరకబారిన దాన్ని అంతా బాగా మెత్తగా అనేసి మళ్ళా కొంచెం కిందికి అనేసి కొంచెం తిప్పేసి దాంతో నూనె అట్లా కొంచెం ముట్టించి దానికి అంటుకోవడానికి వేసి చుట్టూ కూడా దాన్ని మండుకోకుండా ఏం చేసేవాళ్ళం, ఉప్పు వేసి దీపం సాయంకాలం వెలిగించేవాళ్ళం. లాటిన్లు ఉండేవప్పుడు కరెంట్ లేనప్పుడు. కాబట్టి కారణం ఏమంటే అది బాగా వెలిగించబడాలి. తర్వాత తన చుట్టూ ఒక గ్లాస్ ఉండేది, ఆ గ్లాసును కూడా ఏం చేసామంటే ఆ బూడిదతోనో లేదంటే ఏదో దాంతో శుభ్రంగా కడిగేసి పెడితే సాయంకాలం బాగా లైటింగ్ ఉంటుంది. ఎందుకంటే పొగ వచ్చి ఉంటుంది దాంట్లో, అది డల్నెస్ ఉంటుంది. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఈ లోకంలో ఈ లోక మాలిన్యం కలిగి తిరుగుతున్నప్పుడు ఏదో రకంగా మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా, ఆలోచన ద్వారా మనం ఏమైపోయి ఉంటామంటే అపవిత్రపరచబడి ఉంటాం. కాబట్టి అలాంటి దాన్ని మనం ఏం చేయాలంటే వెతికి కనుగొని
ఏదైతే మన జీవితంలో పోగొట్టుకున్నామో దాన్ని సంపాదించుకోవాలి, సరి చేసుకోవాలి. ఆజ్ఞలో 10 ఆజ్ఞలో ఒకటి పోయినప్పుడు ఒక్క ఆజ్ఞ కూడా మీరినా కూడా వాడు పరలోకంలో ప్రవేశించుడు. మీకు ఆ మాట ఎక్కడుందో అంటే గలతీ రాసిన పత్రికలో ఉందనుకుంటాను. ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఏమొచ్చినమ్మా? గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉండొచ్చు. ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల. యాకోబు తీసుకోండి, 2:10 చదవండి. ఎవడైనను కాబట్టి ఇక్కడ ఎవడైనాను ధర్మశాస్త్రం ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో తప్పిపోయినప్పుడు, వాస్తవానికి 10 ఆజ్ఞలు అంటున్నారు కానీ 10 ఆజ్ఞలే కాదు, ఎక్కువ ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ఎక్కువైన ఆజ్ఞలు ఉన్నాయి, అయితే ముఖ్యమైన 10 అని చెప్తారు. కానీ ఒకవేళ 9 చేయలేదు, నువ్వు ఒక్క విషయంలోనూ తప్పిపోయినాం. ఒకవేళ మనం ఏమనుకుంటామంటే ఎక్కువగా ఎవరు పాపులు అంటే అబ్బా వాళ్ళు వ్యభిచారం చేసినారు కాబట్టి వాళ్ళే ఎక్కువ పాపులు అనుకుంటాం మనం. కానీ దేవుని వాక్యంలో ఏముందంటే నువ్వు చెడు తలంపు చూస్తే అదే నువ్వు వ్యభిచారం అయిపోయింటావు. రెండవది ఏమంటే చిన్న అబద్ధం అన్నా కూడా నువ్వు దేవుని దృష్టిలో అబద్ధికుడు కూడా ఏమైపోతాడు? దేవుని దృష్టిలో ధర్మశాస్త్రం తప్పిపోయినట్లే. అబద్ధికులందరూ కూడా అగ్నిగుండంలో పాల్పొందుతారు. కాబట్టి మనమేమో పెద్ద తప్పులు చేయలేదు అనుకుంటాం, కానీ చిన్నవే ఏదో చిన్న దొంగతనాలు చేయొచ్చు, చిన్న విషయాలు అబద్ధాలు ఆడిండొచ్చు, చిన్న విషయాల్లో మనం కోపం పెట్టుకొని ఉండొచ్చు, అసూయ పెట్టుకొని ఉండొచ్చు, దేశం పెట్టుకొని, ఇవన్నిటిని బట్టి ఏమవుతుందంటే మనము తప్పిపోయిన వారం అవుతాం. కనుక ఆ విషయాల్లో లేకుండా మనం దీపం వెలిగించంటే ఇప్పుడు దేవుని వాక్య పరిశీలనలో మనం ఏం చేయాలంటే ఆ దీపాన్ని వెలిగించుకున్న వారమై మన యొక్క ఇంటిని చక్కపరచుకోవాలి, మన హృదయాన్ని తీర్చిదిద్దుకోవాలి. అందుకే దేవుని వాక్యంలో మనం అనేకసార్లు చూస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క వీణదేశంలో పాట రాసినారు కదా, ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమైన దాంట్లో నా ఇంటి దీపం నీవే అని తెలిసి నీ కొరకు నా హృదయం పదిలా పరిస్థితిని అంటే శుభ్రం చేసి ఉంచుకున్నాను, ఆరిపోయిన నా దీపము వెలిగించు యేసు ప్రభు అని ఆ పాటలో ఉంది. ఎందుకంటే పూర్తిగా మన గుర్తు రావట్లేదు, చెప్తూ ఉన్నప్పుడు కొన్ని వస్తున్నాయి. కాబట్టి దేవుని పిల్లలుగా మన ఆత్మదీపాన్ని వెలిగించుకోవాలా. దాని కొరకే సంఘము, సహవాసం. ఈ రీతికి విరించుకుంటూ పోతే మనకు సమయం ఎక్కువైతుంది. సరే, ఏదేమైనప్పటికీ నీ కొంతవరకు మీకు జ్ఞాపం చేస్తూ వస్తాను. తర్వాత మూడోది మనకు తెలుసు, న్యాయాధిపతుల గ్రంథంలో 14లో సంసోను ఉన్నాడు. దేవుని ఆత్మను బలపరిచినప్పుడు, బలముగా వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఒకసారి పచ్చి గాడిద ఎముకతో ఏం చేసినాడు? 1000 మందిని చంపుతూ వచ్చినాడు. అంతకుముందు సింహాన్ని మేకపిల్లని చీల్చేసినట్టుగా చీల్చేసినాడు. అయితే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నాజీరు చేయబడిన అతను ఎప్పుడైతే ఆ యొక్క దలీలా అనేటువంటి వేశ్య దగ్గర తన జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు అతనిలో దేవుని శక్తిని, దేవుని ఆత్మను కోల్పోతూ వచ్చిన. మనం కూడా దేవునికి విరోధమైన పని చేసినప్పుడు, దేవుడు దుఃఖపడే పని చేసినప్పుడు మన జీవితంలో దేవుని ఆత్మ మన యందు నుండి వెడలిపోయే అవకాశం ఉంది. తర్వాత ఎప్పటి వల్లే వెరజిమ్ముదని అనుకున్నాడు 16వ అధ్యాయంలో చూస్తే 19వ వచనంలో. కానీ దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ అతని ఎడబాసిన అతనికి తెలియదు. మనం కూడా అనుకుంటాం విశ్వాసంగా ఉన్నాంలే, దేవుని పిల్లలే, మనకి ఏమి కాదులే, బాగున్నాంలే అనుకుంటూ ఉంటాం. కొన్ని దేవునికి ఇష్టం లేని పనులు ఎప్పుడైతే చేస్తూ వస్తామో అప్పుడు దేవుని ఆత్మ మనలో పని చేయదు. అందుకే అన్నాడు జకర్యా 4:7లో, బలము చేతను శక్తి చేతను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. కొన్నిసార్లు మనకు బలం ఉంటుంది, ధనం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, దాని ద్వారా నేను చేసుకుంటాంలే అనుకుంటాం. కానీ దేవుని వాక్యం అయితే ఏముందంటే నా ఆత్మ చేతనే ఇది జరుగును. కాబట్టి రాత్రికాల సమయంలో మన ఆత్మదీపం ఎలా ఉంది. ఇంకా 4వది మనం చూసినట్లయితే కీర్తన 51:10 చదవండి. దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి. ఎందుకు ఈ మాట అడుగుతూ ఉన్నాడంటే దేవుని ఆత్మ లేకపోతే ఒక గుడ్డివాడు మార్గంలో నడిచినట్టుగానే
దేవుని ఆత్మ కింద మనం లేనప్పుడు ఎట్లుంటుందంటే మనకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఏమి చేయాలన్న ఆలోచన ఉండదు, కలవరమైన పరిస్థితి. కారణం ఏమంటే ఆ పాపం దావీదు చేసిన 2 సమూయేలు గ్రంథము 11 అధ్యాయంలో బెత్షెబాతో ఆ పాపం చేసిన దాన్ని బట్టి నాతాను ప్రవక్త వెళ్ళి అతనితో చెప్తే ఆ మనుషుడు నువ్వే అని చెప్పినప్పుడు 13వ వచనంలో ఏమన్నాడు? 12-13 వచనం, నేను పాపం చేసితినని దావీదు నాతానుతో అనగా, దావీదు ప్రవక్త చెప్పాడయ్యా నువ్వు పలానా పాపం చేసి నువ్వు ఇట్లా చేసినావు అని చెప్పేసి బెత్షెబా విషయం తెలియపరిచినప్పుడు నేను పాపం చేసితిని. రాజు ఒకవేళ అనుకోవచ్చు, ఏరా ఇంతమందిలో నన్ను ఇట్లా మాట్లాడినాడే, ఇట్లా చెప్పినాడే, నా తప్పుని ఎత్తి చూపినాడే అని చెప్పేసి రాజు బంధించవచ్చు, చంపచ్చు. కానీ దావీదుకున్న లక్షణం ఏమంటే హెచ్చరిక చేయగానే వెంటనే దానికి పశ్చాత్తాపడే గుణం. అందుకే దావీదుని గురించి దేవుడు దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. మనం కూడా దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు కొన్నిసార్లు ఇతరులు ఎవరైనా దేవుని వాక్యానుసారం హెచ్చరిక చేసినప్పుడు ఆ విషయంలో వెంటనే మనం ఏం కావాలంటే లోబడాలి, దానికి పశ్చాత్తాపడాలి, సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, అది చెప్పినారు, ఇది చెప్పినారు, మా గురించే చెప్పినారు అనే దానికి కాదు. నీ గురించి చెప్తే వచ్చింది ఏం లేదు, పోయింది ఏం లేదు. నువ్వు బాగుపడేదానికి, స్కూల్ పోవడానికి చదువు ఎందుకు చెప్తారు? వాడు బాగుపడడానికి, నేర్చుకోవడానికి. మందిరానికి ఎందుకు వస్తారు? దేవుని వాక్యమును వారికి బోధిస్తాను. అందుకే సామెతల్లో ఒక మాట ఉంది, ఆజ్ఞ ఉపదేశముగాను, ఆ మాట గుర్తుట్లేదు, 6వ అధ్యాయంలోను 6:23 చదవండి. ఆజ్ఞ దీపముగాను, కాబట్టి ఆజ్ఞ దీపముగా, దేవుని ఆజ్ఞ ఎట్లుంటుందంట? దీపముగా. అందుకే దావీదు కూడా ఏమన్నాడు 119, 105లో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై. చీకట్లో టార్చ్ లైట్ వేసుకొని పోయే వ్యక్తికి ఎట్లయితే రాళ్ళు, ముళ్ళు, పురుగులు, ఏదైనా ప్రమాదం కలిగించకుండానట్లు జాగ్రత్తగా ఉంటుందో, దేవుని వాక్యం మన జీవితంలో, ఈ జీవిత యాత్రలో వెళుతున్నప్పుడు అలాంటి అనుభవం మనకు కలుగుతూ వస్తుంది. కాబట్టి దేవుని వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, అందుకే దావీదు కూడా ఏమన్నా 118వ కీర్తన 28, నా దీపం వెలిగించేవాడవు నీవే. పాట కూడా మనం పాడతాం, ఏమని? యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. చాలండి. కాబట్టి దావీదు అందుకే నా దీపమును వెలిగి, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు. ఒకరికి మనిషి అంతా బాగుండి కన్నులు చూపోయిందనుకో, గుడ్డి వాళ్ళు అయినా మనకో, ఎంత భయంకరమైన స్థితి కదా. కాబట్టి దేవుని విశ్వాసులను పిలిపించుకొని ఇన్ని సంవత్సరాలు వచ్చి దేవుని మందిరానికి వచ్చి ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మను మనం పోగొట్టుకుంటే ఎంత దౌర్భాగ్యం కదా. కాబట్టి దావీదు తన తప్పు విషయంలో, అయ్యా నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి, మనం కూడా తప్పు చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు, అందుకే ఒప్పుకోలు ప్రార్థన పెడుతూ ఉంటాము. ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టేదంటే భోజనం ఏర్పాటు చేసి ప్రత్యేకమైనవి, ఒకవేళ లోకాలుగా మేము ఎప్పుడు చెప్తూ ఉంటాము, ప్రత్యేకంగా ఇతరులు పిలిపించి ఇంత ప్రయాసపడే ఎందుకు కారణం ఏమంటే సిద్ధపరచబడాలి, చెక్కబడాలా. రోజు దాన్ని సామాన్లు ఎట్లా రోజు కడిగితే అంత తలతల మెరుస్తాయి వాడుకునేవి. కాబట్టి ఇంకా కొన్ని ఏం చేయాలంటే రాగి పాత్రలు, కంచం అయితే బాగా చింతపండు వేసి ఎక్కువ ఎక్కాలి అవి. కారణం అంటే అంత బలంగా పనిచేయ, విలువైనవి అవి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా ఏం నేర్చుకోవాలంటే దేవుని వాక్యం ద్వారా మనం శుద్ధిపరచుకోవాలి. అది ఎట్లా అంటే దేవుని వాక్యం అనే దీపాన్ని ఆ ప్రత్యక్ష గుడారంలో వెలుగుమయంగా నింపబడింది. అందుకే ఇంకొక సందర్భాన్ని మనం చూస్తూ వచ్చిన చూడండి, ప్రకటన గ్రంథం 2:4-5 వచనాలు, 2వ అధ్యాయం 4-5 వచనాలు. ఎఫెసు సంఘం ఉంది, అన్నీ కలిగి ఉంది, అయితే దానిలో దేవుని ప్రేమ లేదు. అయితే ఆ విషయాన్ని ఏం చేస్తున్నాడు ఎఫెసు సంఘంలో ప్రభు? చదవండి 4-5 వచనాలు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు మోపవలసి ఉన్నది.
కాబట్టి నేను ఒకవేళ నువ్వు సరి చేసుకుంటే, మారు మనసు పొందితే, నువ్వు ఏ స్థితిలో నుండి పడినావో ఆ స్థితిలో నుండి తిరిగి లేవనెత్తి బాగు చేసుకుంటే, ఒకవేళ బాగు చేసుకోకపోతే ఏమన్నాడంటే, నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును, మన దీపం తీసేసినప్పుడు ఇల్లంతా చీకటి అయిపోతుంది. కాబట్టి మన జీవితంలో కూడా తప్పు సరి చేసుకోకపోతే, దేవుడు హెచ్చరిక చేసినప్పుడు లోబడకపోతే జరిగే నష్టం ఏమంటే చీకటి, అతనిలో వెలుగు ఉండదు. దైవ సంబంధమైన మాటలు, దైవ సంబంధమైన క్రియలు, దేవుడంటే ఆసక్తి, దేవుడంటే దేవుని విషయంలో, దేవుని మందిరం విషయంలో పట్టింపు లేని వ్యక్తిగా అయిపోతుంది. కారణం ఏమంటే దేవుని యొక్క దీపం అతని నుండి తొలగించబడి ఉంటుంది. అందుకే ఎఫెసు సంఘంతో హెచ్చరిక చేస్తున్నాడు, నిన్ను ఒకవేళ నువ్వు మారు మనసు పొందితివే సరి, లేని ఎడల నేను ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. ఎక్కడైతే దేవుడు నిన్ను వెలిగిస్తున్నాడో ఆ స్థలంలో నుండి నిన్ను తొలగిస్తూ వస్తాడు. నాలో ఫలింపని ప్రతి తీగని తీసి బయట పారివేతునన్ను. కాబట్టి దేవుని కొరకై మనము వెలిగించబడే దీపాలుగా ఉండాలి. ప్రభు ఏమన్నాడు మత్తయి సువార్త 5:14లో, మీరే లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. యోహాను సువార్త 8:12లో ఏమన్నాడు, నేను లోకమునకు వెలుగు అన్నాడు. వెలుగైన దేవుని మనం కలిగించి ఉన్నప్పుడు మనం కూడా లోకానికి వెలుగుగా ఉండాలి, దేవుని పిల్లలుగా ఉండాలి, సాక్షార్థంగా జీవిస్తూ ఉండాలి, మన దీపాలు వెలుగుతూ ఉండాలి, లోకమందు జ్యోతుల వల్ల మీరు కనపడుతూ ఉండాలి. అంటే ఎట్లయితే ఆకాశ నక్షత్రాలు అనేకలు వెలుగునిస్తాయి, రాత్రిపూట నక్షత్రాలు కాసినప్పుడు వెన్నెలు వచ్చినప్పుడు ఎంతో ఆ చీకటి అంతట్లు ఉండదు. మనం కూడా ఈ లోకంలో, చీకటి లోకంలో ఎలాంటి వారిగా మనం ఉండాలంటే వెలుగును అందించేవారుగా ఉండాలి. ఎబ్రీ పత్రిక 6:4 ఒకసారి వెలిగింపబడి కాబట్టి ఒకసారి వెలిగించబడి, ఒక రక్షణ మారు మనసు పొంది దేవుని బిడ్డగా అంగీకరించబడి దేవుని ఇంటికి వచ్చి అన్ని విషయాల్లో ఉండి తిరిగి తప్పిపోయిన వారు ఏమవుతారంట, తప్పిపోయిన వారు అట్టి స్థితి ఏమన్నా, అట్టివారు నూతనపరచుట ఏమంటారంటే, కొత్తగా వచ్చే వాళ్ళకైతే భయభక్తులతో వచ్చారు, విని తర్వాత ఏమంటారంటే, ఏమి లేప అందరం చూసినాము, ఎవరు కరెక్ట్ ఉన్నారు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, ఎవరి గురించే ఏం చేయకూడదు, ఎవరు తింటే వాళ్ళ కడుపు నిండుతుంది, ఎవరు కడుక్కుంటే వాళ్ళు శుభ్రంగా ఉంటారు. అంతేగాని వాళ్ళు తినలేదని మనం తినుకోకుండా ఉండలేం కదా, వాళ్ళు కడుక్కోలేదని మనం కడుక్కోకుండా ఉంటే నష్టపోయేది మనమే. కాబట్టి ప్రత్యక్ష గుడారంలో ఈ దీపవృక్షం ఏం చూసిస్తుందంటే వెలుగు చూసిస్తుంది, దీపము. ఈ ప్రత్యక్ష గుడారం మీ హృదయమే దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. 1 కొరింథీ 3:16 చదవండి. 1 కొరింథీ 3:16. కాబట్టి దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా. ఆ దినాల్లో ప్రత్యక్ష గుడారంలో దీపస్తంభం ఉంది. ఇప్పుడు మన హృదయం దేవుని ఆలయం. మన హృదయంలో ఇప్పుడు ఎవరు ఉన్నారంటే దేవుని ఆలయంగా మనం ఉన్నాం. ఆ దీపస్తంభం అనేటువంటి దేవుని ఆత్మ మనలో ఉంది, ఆ దీపం మనలో వెలుగుతూ ఉంది. మీరు ప్రసాద హృదయం అని ఇంతకుముందు మానవ హృదయం పట్టం వేసి బైబిల్ స్టడీలో చెప్తూ వచ్చినాం. ఆ దీపం రక్షణ మారు మనసు పొందిన వ్యక్తి హృదయంలో దీపం వచ్చినప్పుడు ఆ వెలుగు ఎంతో ప్రకాశవంతంగా, అతని ముఖం సంతోషంగా ఉంటుంది. బయటికి అన్నీ పోతాయి, ఏది మేకపోతు, తాబేలు, పాము, చిరుత, కప్ప, అవన్నీ మనం ఇంతకుముందు బైబిల్ క్లాస్లో చెప్పాం. కాబట్టి మనం దేవుని ఆత్మ మనలో కలిగి ఉన్నప్పుడు ఆ ముఖం ఎట్లుంటుందంటే, చదవండి ఒక మాట, ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, చదవండి యోహాను సువార్త 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైన బాప్తిస్మిచ్చి యోహాను గురించి రాయబడిన మాట ఇది. ఎట్లున్నాడంటే అతడు మండుచు ప్రకాశించుచున్న, ఎంత ఏమి మంట, ఏమి ప్రకాశిస్తుంది అది మండచ్చు. ఒక దేవుని బిడ్డ ఎలా ఉంటాడంటే చూసిన వెంటనే అతని మాట, అతని ప్రవర్తన, చెప్పే మాటలు, అతని జీవితం, నడక, ప్రవర్తనలు చూసినప్పుడు అంటారు, అయ్యా అతడయ్యా దేవుని బిడ్డ అంటే. అతడు మండచ్చు ప్రకాశించుతున్నా, ప్రకాశించే మండచ్చు ఉంటాడు. మండుచుండేను కానీ అది కాలకుండేను. దేవుని పిల్లలుగా మనం ఎట్లుండే ఈ లోకంలో మండచ్చు ప్రకాశించే దీపాల వలె సాక్షులుగా ఉండాలి.
కాబట్టి దేవుని ఆత్మ నీలో నివసించినప్పుడు అందుకే ఏమన్నాడు, రోమిలు రాసిన పత్రిక 8:14 ప్రకారము ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అన్నారు. దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉంటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా నడచకూడదు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక మనం దేవుని పిల్లలుగా ఎవరు పడితే వాళ్ళ మాటలు విని ఏది చెప్తే అది ఎట్లా పడితే అట్లా మనం విని చేయకూడదు, ప్రవర్తించకూడదు. అన్న చెప్పాడు కదా, మా యొక్క బావమారిది ఇట్లా వచ్చి పెళ్లి విషయం పుట్టింటికి విషయం అడిగితే ఓడి అయ్యా నేను దేవుని నమ్ముకున్నాను రాను అంటే మీ ఒకటికి రాకపోయినా సంతోషమే. కొన్నిసార్లు ఎట్లుండాలంటే 2 కొరింథీ 6:18 వారి మధ్యలోని బయలు ప్రత్యేకముగా ఉండాలా. ఎట్లయితే ఈ రాత్రికాల సమయంలో ఎందుకంటే 2 చెప్పాలి కాబట్టి 1కి అర్థమే ముగిస్తున్నా. అర్థానికి ఇది ఇంకా మిగతా అర్థం ఉంది, ఇంక 2వ టాపిక్లో పోలు కాబట్టి ప్రత్యక్ష గుడారంలో ఆ దీపస్తంభము ఎట్లయితే వెలుగునిచ్చడానికి ఆ యొక్క ఉంటుందో ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి నేను వెలుగు అన్నాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచిన మనల్ని కూడా లోకానికి మీరు వెలుగై ఉన్నారన్నారు. ఇప్పుడు రక్షణ మారు మనసు పొంది బాప్తి సాక్ష్యం పొందిన నీ జీవితంలో దేవుని ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎట్లుండాలంటే ఎట్లయితే బాప్తిసం ఇచ్చే యోహాను మండుచు ప్రకాశించున్న దీపంగా ఉన్నాడో నీవు కూడా నీ జీవితము, నీ నడక, నీ ప్రవర్తన, నీ సాక్ష్యము, నీ ప్రార్థన, నీ ఆరాధన, దేవుని కొరకై జీవించే జీవితము నువ్వు కూడా మండుచు ప్రకాశించే దీపం వలె ఆ ప్రత్యక్ష గుడారంలో ఎట్లయితే ఉన్నాడో దేవుని ఆత్మ నీలో ఆ రీతిగా మండుచు ప్రకాశించుండాలి. ఏమి ఆ మండేదంటే నశించుతున్న ఆత్మల పక్షంగా మండుతున్న ప్రభువా ఈ ఆత్మలు నాకిమ్ము లేదా నన్ను తీసుకోము అని ప్రార్థన చేసిన భక్తులు ఉన్నారు. మనము ఎంతోమంది ఇంకా వాళ్ళు చేసేవి చూసి ఏమాత్రం చింత లేని వారుగా ఉంటున్నాం. యెరూషలేమును గురించి ఏడుస్తున్నాడు ప్రభు, నీ మీద రాయితీ మీద రాయి ఉండని అనే దినాలు వస్తున్నాయి, పడదయ దినాలు వస్తున్నాయి, నీ ఇల్లు నీవు పడదయపడుతుంది అని దాన్ని చూసి ఏడ్చినాడు. మనం కూడా ఎంతోమంది దేవుని ఎరుగని వారిని గురించి మనం కూడా ఏడవాలి. ఏడవాలంటే భారంతో ప్రార్థన చేయాలి. మరి భారం లేకపోతే ఎట్లా? నువ్వు రక్షణ పొందిన వ్యక్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది. దేవుని ఆత్మ భయం కలిగిన వాడిని దేవునికి లెక్క చెప్పాలి కదా. నా ఇంటిలో దేవుడు నన్ను రక్షించుకున్నాడు కనుక నా ఇంటి వారిని గురించి, నా బంధువుల స్నేహితుల గురించి నేను దేవునికి తెలియపరచాలి కదా అని ఒకవేళ భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నట్ల దేవుడు నిన్ను తన ఆత్మచేత నింపి ఏదో తరుణం అనుగ్రహించి నీకు సువార్త ప్రకటించడానికి దేవుడు కార్యం జరిగిస్తూ వస్తాడు. మండుచు ప్రకాశించు బాగా మండే కట్టెలు మండని కట్టెలు కూడా దాని మీద పెడితే తేముని పచ్చి కట్టెలు కూడా ఏమవుతాయి, కొన్నిసార్లు బాగా మండే కట్టెల మీద ఈ కట్టెలు పెట్టినా మనకి ఏమైపోతాయి, అవి కూడా మండుతాయి. మనం దేవుని పిల్లలుగా విశ్వాసముతో పరిశుద్ధమైన జీవితం కలిగి దేవుని కొరకు నమ్మకంగా సాక్షులుగా మనం జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎట్లయితే కట్టెలు మండుతాయో ఇతరులు కూడా మన ఆత్మీయ జీవితాన్ని, మన ప్రవర్తన, ప్రేమను, సాత్వికాన్ని, దేవుని ఎంత దయగల తనాన్ని మనం చూసినప్పుడు ఇతరులు దేవుని యొద్దకు నడిపించబడుతూ వస్తారు. అది ఇసాక్ బైబిల్ గ్రంథంలో ఇసాకులో వాళ్ళు అన్ని రకాలుగా హింస చేసినప్పుడు దేవుడు నీకు తిరిగి దేవుడు వాటిని ఇసాక్ విషయంలో నూరంతలుగా అభివృద్ధి పొందినప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నామని మేము చూచితిమి అని చెప్పేసి ఇసాకుతో సమాధాన పడుతూ వచ్చినాడు. మరి దేవుడు మనల్ని గురించి అట్లాంటి సాక్ష్యం ఇస్తున్నాడా? మండుచు ప్రకాశిస్తున్న దీపం వల్లే మన జీవితం మన సాక్ష్యం ఉందా? కాబట్టి ప్రత్యక్ష గుడారములో దేవుడు మనల్ని ఉంచిన విధానం ఎట్లయితే ఆ దీపస్తంభాన్ని ఉంచుతూ వచ్చినాడు, నిన్ను నన్ను ఆ దీపస్తంభంగా ఉంచినాడు. నీ హృదయంలో నా హృదయంలో దేవుని ఆత్మ ఉంచుతూ వచ్చినాడు. మరి ఆ దీపం వెలిగించబడుతుందా? వెలిగించబడితే నీలో లోపములన్నీ ఇప్పుడు అర్థం ఎదుటికి పోతాం, మన ముఖంలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా చూసుకుంటాం. ఇంకా కొంతమంది అయితే డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా ఏమంటారమ్మా దాన్ని, పొడుగుండే దాన్ని ఏమంటారు, బట్టలకి ఉంది కదా మీ ఇంట్లో, తీసుకోనిలే చెప్పండి ఏమంటారు దాని పేరు, మీ ఇంటికి వచ్చేం తీసుకోనిలే, ఏం చేయాలి నీకని తెలుసా? డ్రెస్సింగ్ టేబులే కదా దాన్ని అనేది. నిలువుట మొత్తం ఏకం పైనుంచి కింద వరకు అద్దాలు మంచిదే, కానీ అది భౌతికమైనది కాదు. ఆత్మీయంగా మనం కూడా ఏం చేయాలా? నిలవెల్లా దేవుని వాక్యంలో యెహోవా నీవు నన్ను పరిశోధించమని 139 దావీదు అంటున్నాడు. ఏమన్నాడు? నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఆయన కలదేమో జాగ్రత్తగా పరిశీలించి చూడమన్నా. మనం కూడా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, ఉదయం చదువుతున్నప్పుడు ప్రతిదినం కూడా దేవుని వాక్యం చదవాలి. ఏమో మందిరంలోనే ఒకటే కాదు దేవుని వాక్యం చదివేది, ప్రతిదినం మనం డైలీ పోర్షన్ చదవాలా. ఉదయము సాయంత్రం ప్రార్థన చేసుకొని ప్రభు నాతో మాట్లాడమని. నేనైతే చదవకపోతే ఏదో తప్పు చేసినట్లు కానీ ఎక్కడ పోయినా నాకు ఏదో కొరత వెలితిగా ఉంటుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే అభ్యాసం కలిగించబడాలా. కాబట్టి మనం ఎట్లుండాలంటే మండుచు ప్రకాశించున్న దీపం వల్లే
దేవుని కొరకే సాక్షులుగా ఉండాలి. ప్రత్యక్ష గుడారంలో ఆ దీపం ఎట్లయితే వెలిగించబడిందో, దేవుని బిడ్డల మధ్యలో నీవు, నీ సాక్షి, నీ ఆత్మీయ జీవితము ఇతరులు చూసినప్పుడు, గమనించినప్పుడు ఎట్లుండాలి, ఆ ప్రకాశించే దీపం ఎట్లయితే ఇతరులకు వెలిగిస్తుందో, నీవు కూడా ఇతరులు కూడా దేవుని యొద్దకు రావడానికి మార్గము చూపించే వ్యక్తిగా నీవు ఉండాలి. నువ్వు చెప్పినప్పుడు నీ మాట నమ్మాలి, విశ్వాసంతో దేవుని యొద్దకు నడిపించబడాలి. ఇది మొదటిగా దీపవృక్షమును గురించి మనము ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి దాన్ని చూస్తూ వస్తాం. అందుకే అయితే దేవుని యందు భయభక్తులు లేని జీవితంలో ఉన్నట్లయితే యోబు భక్తుడు ఒక మాట అన్నాడు, చదవండి. ఆ మాట చూసుకొని రెండో దానికి వెళ్దాం. 18వ అధ్యాయం 15వ వచనం, యోబు గ్రంథం 18:15. వారికి అన్యులైన వారు వారి గుడారంలో కాబట్టి ఒక మాట ఉంది, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడను అని ఉంది. ఎంతమ్మా? 5. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడను. చాలు. కాబట్టి పైకి భక్తులుగా ఉంటారు కానీ అయితే వాళ్ళు ప్రకాశించే దీపం వెలుగు వాళ్ళలో దేవుని ఆత్మచేత నడిపించబడదు. కాబట్టి ఒక దినం వస్తుంది, ఆ భక్తిహీనుల దీపం ఏమైపోతుంది? ఆర్పివేయబడుతుంది. కాబట్టి మనకు తెలుసు, ఏలీ కుటుంబం బైబిల్లో ఉంది. భక్తిహీనంగా జీవిస్తున్నాడు, తన కుటుంబం దేవుని భయభక్తి లేనివాడుగా ఉన్నాడు. ఒక దినం వచ్చింది, యుద్ధంలో అందరూ కూడా చనిపోయినారు. సౌలు కూడా దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు, యుద్ధంలో మరణిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము మన ఆత్మీయ దీపాన్ని చక్కపరుచుకొని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు మండొచ్చు ప్రకాశించుతున్న దీపం వలె ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. ఆయన నీ లోకానికి వెలుగునన్నాడు. ఆయన యందు విశ్వాసం నుంచి ఆయన బిడ్డలుగా పిలువబడే మనం కూడా, మీరు లోకమునికి వెలుగై ఉన్నారు. చీకట్లో ఉంది లోకమంతా, భయంకరమైన పాపంలో ఇష్టానుసారమైన ఎట్లున్నారంటే లోకమంతగా ఉండాలి, సాక్షులుగా జీవించాలి. అది ప్రభు. మనం ఒకరు వెలిగించబడి నీ జీవితంలో భక్తిహీనంగా ఉంటే ఒక దినం వస్తుంది, ఆర్పివేయబడిన దీపం ఆర్పివేయబడితే నువ్వేమైపోతుంటే నువ్వు చీకట్లో తడవలాడినట్లుగా గుడ్డివాడుగా మారిపోయినట్టుగా దేవునికి దూరస్తుడై దేవుని శిక్షావిధికి కారణమవుతూ వస్తాం. 5 మంది కన్యకలు ఎట్లయితే బుద్ధి లేని వారు డ్యూటీలు సిద్ధంగా లేరు, యేసుప్రభు వచ్చి ఆ యొక్క పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎట్లయితే విడిపడినాడో ఒక దినం వస్తుంది, యేసుప్రభు వస్తే నువ్వు కూడా విడిపడతావు. కాబట్టి ఈ యొక్క 3వ ఉపకరణం గురించి మనం దీపవృక్షముల గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆ దీపమును ఆర్పివేయబడకుండానట్లుగా ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా మనం సిద్ధపరచుకోవాలి. అది ఈ దీపవృక్షమును గురించి మనం నేర్చుకున్న భాగం. రెండవ భాగంగా చూడండి, మనం చదువుకున్న భాగమే లేవికాండం 24వ అధ్యాయము 5 నుంచి 9 వచనాల్లో ఉన్నది. నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్షములు ఉండవలను, ఒక్కొక్క భక్షమును సేరు పిండి ఉండవలను. యెహోవా సన్నిధి నిర్మలమైన బల్ల మీద 6 భక్షములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఇక్కడ మనకు రెండవది ఏముందంటే సన్నిధి రొట్టెల బల్ల. ఎడమ వైపున వచ్చే దీపవృక్షం ఉంటుంది, కుడివైపు మందిరంలోకి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగానే కుడివైపున ఈ యొక్క సన్నిధి రొట్టెల బల్ల అనేది ఉంటుంది. ఇది ఏముంటుందంటే 12 ఇశ్రాయేలు ప్రజలు 12 మంది గోత్రాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క గోత్రానికి ఒక రొట్టె చొప్పున 12 రొట్టెలు ఉంటాయి. 6 ఒక లైను, మరొక 6 ఇంకొక లైను, 2 వరుసలుగా రొట్టెలు ఉంటాయి. ఇది ఆయా గోత్రాలకు సంబంధించి వారు ప్రభు యొక్క బలలో వాళ్ళు ప్రతి విశ్రాంతి దినాన్ని వచ్చి బలలో పాలు పొందుతూ వస్తారు. మనం కదా ప్రతి ఆదివారాన్ని. ఇది మనము దేవుని వాక్యంలో సన్నిధి రొట్టెల బల్ల అనేది ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగానే ఎడం వైపున దీపవృక్షం ఉంటుంది, కుడి వైపున సన్నిధి రొట్టెల బల్ల. మన మధ్యలో కూడా ప్రతి ఆదివారం బల్ల మన మధ్యలో ఉంటుంది. అంటే మనందరి మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు శరీరము, ఆయన రక్తం, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మధ్యలో ఉన్నాడనే దానికి మధ్యలో బల్ల పెడుతూ వస్తారు. ఆ రీతిగానే ఆనాడు ప్రత్యక్ష గుడారంలో కూడా సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. అది గోధుమ పిండితో చేస్తూ వస్తారు అని అక్కడ మోషేకు దేవుడు సెలవిస్తూ వచ్చి. కాబట్టి మన మధ్యలో కూడా బల్లం చేసినప్పుడు మనం కూడా గోధుమ పిండితోనే చేస్తూ వస్తాం. కాబట్టి పిల్లలు ఇక్కడ చూసినట్లయితే ఇది ఏం సూచిస్తుందంటే త్వర కొన్ని విషయాలు చూసుకుందాం. ఈ 6 రొట్టెలు కలిసి ఒకే బల్ల మీద ఉన్నాయి. 6 రొట్టెలు కలిసి ఎక్కడున్నాయి? ఒకే బల్ల. బల్ల సంగమునకు సాదృశ్యం అయితే ఈ 6 రొట్టెలు
లేవీ క్రమం ప్రకారం ఇక్కడ ఉన్నాయి. లేవీ క్రమం అంటే ఏమంటే సంఖ్యాకాండము 7వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట ఫస్ట్ చదువుతూ వస్తాం. 6వ వచనం చదవండి. 4 నుంచి 9 వచనాలు నేను చదువుతాను, వినండి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము, అవి ప్రత్యక్ష గుడారం యొక్క సేవకై ఉండును. నీవు వాటిని లేవీయులలో ప్రతి వానికిని వాని సేవ చొప్పున ఇవ్వను. మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకొని లేవీయులకు ఇచ్చెను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చెను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడకు అహరోను కుమారుడైన ఇతామారు చేతి క్రింద సేవ చేయు మెరారీయులకు వారి సేవ చొప్పున ఇచ్చెను. కహతీయులకు ఇయ్యలేనుగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయిటే వారి పని కనుక వారికి వాహనములను నియమింపలేదు. తర్వాత 3వ అధ్యాయం తీసి పెట్టుకోండి. సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో మీకు ఇక్కడ మోషే ఇక్కడ రాయబడిన ప్రకారం ఏమంటే మెరారీలు, గెర్షోనీయులు, కహతీయులు అని 3 లేవీ గోత్రికులు 3. వీరికి ఆ దినాలలో ఎందుకు ఈ యొక్క 2 బండ్లు 4 ఎద్దులు, 4 బండ్లు 8 ఎద్దులు ఇచ్చినాడు? ఒక కహతీయులకు మాత్రం ఏమీ లేదంటే ప్రత్యక్ష గుడారము ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వెళ్ళినప్పుడల్లా ఏం చేయాలంటే వారు ఆ డేరాలను, ఆ వస్తు సామాగ్రిని ఆ బండల మీద ఆ యొక్క పరదాలను తీసుకొని వెళ్ళాలా. అందుకోసము ఏం చేసినాడంటే ఫస్ట్ వీళ్ళకి లేవీ క్రమం ప్రకారం గెర్షోనీయులకు 2 తెరలు. చూడండి 3వ అధ్యాయం 25వ వచనం. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 25వ వచనం. కాబట్టి ఇక్కడ తాళ్ళు, డేరాలు, పరదాలు అవన్నీ ఒకరు వాళ్ళది. ఎవరంటే గెర్షోనీయులు తీసుకోవాలి. ఈ 2 బండ్లు తీసుకొని ఈ పరదాలను ఎప్పుడైతే శామనాలు పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత ఎట్లయితే అన్నీ ఉప్పేస్తారో అట్లా ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో పోతున్నప్పుడు ఆ గుడారం అంతా తీసుకోవాలా, మళ్ళీ పోయి గుడారం వేసుకోవాలి. అట్లా ఈ గెర్షోనీయులకు 2 బండ్లు 4 ఎద్దులు ఇచ్చినారు. వీళ్ళు ఈ పరదాల పని అంతా చేసుకోవాలి. రెండవది ఎవరంట? చదవండి 27వ వచనం. అమ్మ అది 30వ వచనం చదువు, టైం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ కహతీయులు ఏమంటే మందసాన్ని ఆ వాళ్ళు ఏం చేయాలంటే పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ వాళ్ళు మందసాన్ని మోస్తూ తీసుకొని వెళ్ళాలి. వీళ్ళ భుజాల మీద మోయాలి. ఇప్పుడు మెరారీలు 33వ వచనంలో 36 చదవమా. మెరారీ కుమారుల మందిరం యొక్క పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములు అన్నింటినీ, దాని సేవ కొరకైన అన్నింటినీ, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభంలో వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాలను కాపాడవలసిన మెరారీలు ఏం చేయాలంటే ఇవన్నీ దిమ్మలు, మేకులు అంటే వస్తువులు, వాళ్ళంతా పరదాలు, డేరాలు వాళ్ళు, వీళ్ళు వస్తువులు దిమ్మలు, తర్వాత చుట్టూ ఉన్నట్టు మేకులు, ఇవన్నీ వాళ్ళు కూడా 4 బండ్లు 8 ఎద్దులు వాళ్ళకి ఇచ్చినాడు. కానీ కహతీయులకు ఏమి లేదండు అంటే దేవుని మందసం వారి భుజాల మీద మోయాలి. కారణం ఏమంటే అది ప్రత్యేకించబడినది. అందుకే ఈ దావీదు దినాల్లో దేవుని మందసాన్ని వారు ఎద్దుల బండి మీద తీసుకొని వస్తున్నప్పుడు కాలు జారి పడిపోయినప్పుడు ఉజ్జా చనిపోయినాడు. కారణం అంటే దైవక్రమం ప్రకారం దావీదు అక్కడ భుజాల మీద కాకుండా యాజకులు ఎద్దుల బండి మీద తీసుకొని వచ్చినప్పుడు అది దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుని సంఘములో కూడా ఎవరికి ఏ పని నియమించినారో వాళ్ళు ఆ పనే చేయాల, ఒకరి పని ఒకరు చేయకూడదు. దైవక్రమం ప్రకారం నియమించిన దాని ప్రకారం ఎవరు ఏ పనికి యోగ్యులో వాళ్ళు ఆ పని చేసి, పాట పాడేవాడు పాట పాడాలి, వాక్యం బోధించాలి వాక్యం బోధించాలి, వంట చేసేవాళ్ళు వంట చేయాలి. ఏ సంఘములో ఏ పని చేస్తున్నారో వాళ్ళకి కొంతమంది వంట వస్తుంది, వంట బాగా చేస్తే అందరూ తృప్తిగా తింటారు. కొంతమంది పాట బాగా పాడతారు, వాళ్ళు పాట పాడితే అందరూ కూడా నేర్చుకుంటారు, పాట ద్వారా ఆనందిస్తారు. కొంతమంది వాక్యం చెప్తారు, వాక్యం బాగా చెప్తారు కాబట్టి విని వాళ్ళు కూడా తృప్తి పొంది సంతోషిస్తూ వస్తారు. కొంతమంది అన్ని దేవుడు కొన్ని అనుమతిస్తాడు వానికి లోబడేదానికి, శిక్షాదనేనా. కాబట్టి కొంతమందికి ఎందుకు సమస్యలు, కొన్నిసార్లు ఎందుకు పరిస్థితులు అట్లా జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవాల్సింది అంటే వాళ్ళకి దేవుని భయం కలిగి ఉండడానికి.
ప్రతి మనిషికి దేవుడు ఒక ముళ్ళు పెడతాడు. ఆ ముళ్ళు గుచ్చుకుంటుంటేనే దేవుని వైపు చూసుకుంటారు, దేవుని మందిరం అంటే భయంతో వస్తారు. ముళ్ళు లేకపోతే బజార్ అంతా తిరుగుతుంటారు ఇష్టానుసారం. దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే. ఇంకా కొంతమంది ఎట్లుంటారు, దేవుని మందిరంలో ప్రత్యేకమైన కూడికలున్నా, ఉపవాస ప్రార్థన ఉన్నా మందిరాలకు రారు, ప్రత్యేకమైన కూడికలున్నా పాలు పొందరు. వల్ల లాభం లేదు, నష్టమే. మేమైతే దేవుని ఇంట్లో పరిచయం ఉన్నా ఏదైనా ఉందంటే ఎక్కడ పోవడానికి ఇష్టపడం, మొదటి నుంచి నేర్చుకోండి. కాబట్టి దేవుని ఇల్లు అంటే ప్రేమించాలా, దేవుని పని చేయాలా. దేవుని ఇంట్లో పని ఏవైనా క్యాన్సిల్ చేసుకొని దేవుని ఇంట్లో ఉండాలి మనం. దీనా ఉంది, యాకోబు కుమార్తె అక్కడ షెకెములో ఏదో ఉందని చూసేకపోయింది, అక్కడ ఒకటి పట్టుకోయింది, వాడు ఆమెను పట్టుకున్నాడు, చెడిపోయింది జీవితాంతం. తర్వాత వీళ్ళు పోయి ఆ సమస్యతో వాళ్ళని చంపినారు ఆ గ్రామంలో వాళ్ళకి, మరి షెకెములో. తర్వాత జీవితాంతం ఈమె వివాహం లేకుండా ఇంట్లో నిలబడిపోయింది. ఎంత దుఃఖం. అందుకే దేవుని మందిరంలో ఉంటే దేవుని పిల్లలకు ఆశీర్వాదం, క్షేమం కలుగుతుంది. కానీ లోకంలో ఇడిచిపెట్టి ఇప్పుడు ఏమైపోయినంటే ఇంకా చదువులని లేదంటే ఆ పనులు ఈ పనులు ఏం చేస్తారు, దేవునింటికి దూరంగా వదిలేస్తారు. దేవుని భయమే ఉండదు. ఆ అలవాట్లు ఈ అలవాట్లు ఇంకా చెప్పకూడని అలవాట్లనే నేర్చుకుంటారు. ఇప్పుడు ఎట్లుందంటే లోకంలో చూస్తే అట్లాంటి దినాలు తప్పదు. ఇప్పుడు అది కూడా ఒక, కానీ దైవ భయం ఉంటే దేవుని పిల్లలు దైవికంగా పెంచబడుతూ వస్తారు. కాబట్టి ఇక్కడ మనం చూసేది ఏమంటే సన్నిధి రొట్టె బల్ల. దీంట్లో అన్నీ కలిసి ఒకే బల్ల మీద ఉన్నాయి కాబట్టి మనము సేవాక్రమం చూస్తూ వచ్చినాం. మెరారీయులు, తర్వాత గెర్షోనీయులు, మెరారీయులు, కహాతీయులు. గెర్షోనీయులు మెరారీయులకు దేవుడు ఆ యొక్క పరదాలను కట్టడానికి, మోయడానికి, తెరలను కట్టడానికి గెర్షోనీయులకు, మెరారీయులకు పలకలు దిమ్మలు అవన్నీ కట్టుకొని మండలంలో తీసుకొని వాళ్ళకి ఇచ్చినాడు. కహాతీయులు అయితే దేవుని మందిరంలో మందసాన్ని మోసుకొని పోయే పని ఇచ్చినాడు. అది దేవుని సేవకులకు, ప్రధాన సేవకులకు ఏం పని అంటే మిగతా పనులు వాళ్ళకు ఉండవు. అవి ఇవి కాదు వాళ్ళు చేయాల్సిన పని దేవుని వాక్యము, ప్రార్థన, నశించుచున్న ఆత్మలకు సువార్త చెప్పడము, వాళ్ళని ఆదరించడము, రాలేని వారి కొరకు విజిటింగ్ చేయడము, దేవుని ఇంటికి వాళ్ళని నడిపించడము, తర్వాత అంతో ఇంతో దేవుని ఇంటిలో వచ్చి ఎదిగిన వారికి దేవుని వాక్యంలో పెంచడము, దేవుని పని కొరకై వారిని నువ్వు ఈ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయి, నువ్వు వాక్యం బోధించు, నువ్వు పాటలు పాడు, నువ్వు వాయిద్యాలు వాయించని సేవకులు అనేవారు సిద్ధపరుస్తూ వస్తారు. కాబట్టి వాళ్ళకి వేరే పని లేదు. దేవుని మందసం భుజాల మీద మోసే పని అంటే అది. అంతేగాని మిగతా వాళ్ళ మాదిరిగా ఆ పనులు ఈ పనులు చేసుకునేదానికి దైవక్రమము కాదు. ఒకవేళ అది ఎవరైనా కలిగి ఉన్నారంటే అది దేవుని ఏర్పాట్లో లేని వాళ్ళు. అంతకు తప్ప ఒక ఉద్యోగానికి జాయిన్ అయిన తర్వాత ఆఫీసుకు సంబంధించిన ఉద్యోగం ఆ డిపార్ట్మెంట్లోనే చేయాలా. నాకు ఆ ఉద్యోగం బాగలేదని ఏరే ఆఫీసులో, ఉదాహరణకి కరెంటు ఆఫీసులో పని ఇచ్చినారు లైన్ మ్యాన్గా. లైన్ ఫోల్ ఎక్కల్లా దిగల్లా, ఎండాకాలం అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు నేను పోలేనబ్బా, బ్యాంకులో పోయి కూర్చొని డబ్బులు ఎంచి క్యాషియర్గా ఉంటానంటే చేర్చుకుంటారు జాన్. ఈ చల్లగుంది బాగుంది ఏసీలో ఉంటాం ఎండాకాలం అని. ఒక ఆటకు పోయినా అని అడిగితే అని చెప్పినాడు. ఎండాకాలం అంతా సినిమాలకు పోతాడు, ఎందుకంటే ఏసీలు వేస్తారు, చల్లగా 2 గంటల సేపు నిద్రపోయి వస్తాడంట. మన దేవుని పిల్లలు, దేవుని ఇంట్లో పరిచారకులు, పెద్దలు, విశ్వాసులు, గుంపులు ఉంటారు. ఎట్లయితే ఈ ప్రత్యక్ష గుడారంలో పని చేయడానికి దైవక్రమం ప్రకారము లేవి గోత్రంలో 3 గ్రూపులుగా ఉంటున్నారో, కొంతమంది దేవుని ఇంట్లో ఆయా పనులు చేసేవారుగా ఉంటారు. కొన్నిసార్లు దేవుని ఇల్లు కుటుంబం అంటే ఏం తెలుసా, ఒకరికొకరు పనులు చేసుకోవాలా. అది దైవక్రమంలో నువ్వు లేవు అని అర్థం. దేవుని ఇల్లు ఏంటంటే ప్రతివాడు తనకు సామర్థ్యం కొలది నువ్వు ఏ పని వస్తే ఏదైనా సరే, కనీసం కసువుడిచేదైనా రాదా. మందిరంలో కూడా కొంతమంది ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు. కొంతమంది మాత్రం దైవక్రమం కాదు. మళ్ళీ నీకు చేసేటప్పుడు నువ్వు వాళ్ళకేం చేయలేదు, మళ్ళీ నీకెవరు చేయాలా అనుకోవచ్చు. డబ్బులు ఉందిలే, కొన్ని పనులు కొంతమంది చేస్తారు, అందరూ చేయరు. ఇంకోటి వంట విషయంలో కూడా ఆలోచన చేసిన ప్రభు సాయం చేసినాడు. దేవుని బిడ్డలో ఒక ఆయన చెప్పినానా, వంట పలానా వ్యక్తి ఎవరో తెలుసు, వాడు అంత స్టార్ వేసుకుంటాడు, వంట చేస్తున్నాడు, అట్లా ఉన్న మందిరంలో వంటకు మాట్లాడినారని ఒక ఆయన చెప్పినాడు. నాకు సంతోషం ఏమంటే దేవుని నమ్ముకున్న వ్యక్తి, దేవుని కొరకు ఆశ కలిగిన వ్యక్తి, మరి పీటర్ అన్న గారు రావడం, వంట కూడా బాగా చేయగలుగుతాడు అని చెప్పేసి వంట కొరకు చాలా సంతోషమైంది. ఎందుకంటే ఇప్పుడు ఒకరినొకరు ఆ రీతిగా దేవుడు సాయం చేస్తాడు. లేదా మనం దేవుడు ఏదైతే అప్పగించినాడో ఆ పని చేయట క్షేమం. ఇది ఏం చూసిందంటే 2K కొన్ని విషయాలు మాత్రం చెప్తాను సమయాన్ని బట్టి. ఈ బల్ల మీద రొట్టెలు ఉన్నాయి కాబట్టి మొదటిది ఏమంటే, మొదటి తలంపు మనం దేని చూసుకోవచ్చు అంటే చూడండి, దైవ క్రమము నేర్చుకోవాలా. మొదటిది క్రమం.
12 రెట్లు ఆరారుగా విభజించబడినట్లుగా దేవుని ఇంట్లో ఒక క్రమం ఉంది. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలా. ఆ పని చేయకోకుండా చేస్తే ప్రభు ఏమన్నాడు? ఆజ్ఞ అతిక్రమమే, క్రమం కాని దాన్ని చేసినది అక్రమం. అందుకే ప్రభు అయిన అక్రమం చేయవారులారా మీరెవరో నేను మిమ్మను కెరుగును. అక్రమం చేసేవాళ్ళు ఎవరంటే దేవుని ఆజ్ఞను దేవుని వాక్యానుసారంగా కాకుండా వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకునే వారిని ఏమంటారంటే వాళ్ళు అక్రమస్తులు అంటారు. క్రమం కాని పని చేసే వాళ్ళని అక్రమం అంటారు. కాబట్టి మొదటిగా క్రమముగా దేవుని ఇంట్లో నడుచుకునే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ వస్తాం. క్రమం ఉంది. 12 రెట్లు 6 ఎట్లయితే పేర్చబడినాయో అది క్రమం. దేవుని ఇంట్లో కూడా మనం క్రమం నేర్చుకోవాలి. చూడండి ఒక మాట, 1 దినవృత్తాంతములు 28:14. దావీదు కూడా ఆ విషయాన్ని మనం చూస్తూ వస్తాం. చూడండి 1 దినవృత్తాంతములు 28:14. మరియు ఆయా సేవా క్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నింటినీ చేయుటకై చాలం. ఇక్కడ ఏం చేసినాడంటే మళ్ళీ నెక్స్ట్ చదువు. క్రమముగా దేవుని ఇంట్లో వెండి బంగారం పని ఎవరు చేయాలో ఆ పని క్రమముగా చేయడానికి అప్పగించినాడు. మేము కూడా కొన్ని పనులు చేసేదానికి నువ్వు ఈ పని చేయి ఆ పని చేయని చెప్తూ వస్తాం. అది చేయాలి, చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పని చేయగలిగిన వాళ్ళని. కాబట్టి సేవా క్రమములో కూడా దేవుని ఇంట్లో పని చేసే సేవా క్రమం ఏం చేయాలో అది చేయాలా. కాబట్టి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 33 చదవండి. 18:33. కాబట్టి కట్టెలను క్రమంగా పేర్చిన బలిపీఠం పాడైపోయింది. ఆ రాళ్ళన్నీ బలిపీఠం కట్టి క్రమముగా కట్టెలు పేర్చి ఏలియా ప్రార్థన చేయగానే ఆకాశం నుండి ఏమొచ్చింది? కాబట్టి దేవుని ఇంట్లో కూడా దేవుని క్రమం ప్రకారం పని చేస్తేనే దేవుడు సంతోషిస్తాడు. కయ్యూనులాకి ఇష్టానుసారం చేస్తే సంతోషించుడు. దేవుని ఇంట్లో దైవ క్రమం ప్రకారము దేవునికి లోబడి దేవుని హృదయానుసారం మనపూర్వకంగా సంతోషంతో దేవుని పని చేయాల. ఇక్కడ కూడా ఏలియా ఆ రీతిగా క్రమముగా కట్టెలు పేర్చి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి ఏమొచ్చింది? అగ్ని దిగి వచ్చింది. కాబట్టి క్రమం, దేవుని ఇంట్లో ఒక క్రమం ఉంది. మొదటిది రెట్టెలు ఏం సూచిస్తున్నాయంటే క్రమము. మనం కూడా ఫిలిప్పీ 3:16 మాట్లాడబడింది క్రమముగా నడుచుకొనుట. దేవుని ఇంటికి మనం ఎట్లా ఉండాలంటే క్రమముగా నడుచుకోవాలా. 1 కొరింథీ 14:40 ప్రకారం మర్యాదగా నడుచుకోవాలా. తర్వాత మనం చూసినట్లు రోమిలు రాసిన పత్రిక 6:17 ప్రకారం ఉపదేశ క్రమం అంటే ఏదైతే దేవుడి వాక్యం బోధిస్తున్నారో దాని ప్రకారం నడుచుకోవాలా. హెబ్రీ 6:20 ప్రకారం మెల్కీసెదెకు క్రమం ప్రకారం నడుచుకోవాలా. అదే హెబ్రీ 7:8 ప్రకారం లేవీ క్రమం అంటే ఇదే మనం చెప్పిన ప్రకారం లేవీ క్రమం. యాజకులు, ప్రధాన యాజకుడు, యాజకులు, లేవీలు, ఈ 3 గుంపులు దేవుని మందిరంలో పనిచేస్తుంటారు. దేవుని మందిరంలో కూడా ఎట్లుంటారంటే సేవకుడు, పెద్దలు, విశ్వాసులు, పరిచారకులు. ఆ క్రమం ప్రకారం చేయాల. అది దేవుడు అప్పుడు సంతోషించేది. కాబట్టి దేవుని వాక్యంలో మనము ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో సన్నిధి రొట్టె ఏం చూస్తుందంటే మొదటిది క్రమాన్ని తెలియపరుస్తుంది. రెండవది ఏం చూస్తుందంటే ఐక్యత సూచిస్తుంది. అన్ని రొట్టెలన్నీ ఒకటి మీద ఒకటి ఎట్లున్నాయి? 6:6గా ఉన్నది ఐక్యత. దేవుని పిల్లలు కూడా దేవుని ఇంట్లో వచ్చినప్పుడు ఎట్లయితే ప్రధాన యాజకుడు, తర్వాత యాజకులు, లేవీలు క్రమముగా ఒకరికొకరు లోబడి చెప్పిన ప్రకారము పని చేయాల. ఒకరి కింద ఒకరు పని చేస్తూ ఉండాల. ఐక్యత, శరీరంలో ఎట్లయితే అవయవాలు ఐక్యత కలిగి పని చేస్తాయి. కాళ్ళకు నవ్వు పెడుతుంటే చెయ్యి ఏం పోతుంది? పోయి గీరుతుంది. కన్నీళ్ళు వస్తే చెయ్యి ఏం చేయాలా? కన్నీళ్ళు. కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్న చెయ్యి ఏం చేయాలా? ఏమి నేనే చేయాలా అన్ని పనులు అన్నట్లు అంటే దాని పని చేతి పని. కాళ్ళ పని ఏం చేస్తాయి? నడచాలా. నడిచేది కాదు, ఇంత బరువు 80 కేజీలు 100 కేజీలు ఉన్నా కూడా ఏం చేయాలి? అన్నీ మోయాలి. అవి మోసుకొని నడుచుకుంటూ పోవాల కాళ్ళు. ఒకవేళ పరిగెత్తితే, ఒకవేళ కాళ్ళ పరుగు పందెం ఉంది, బాగా పరిగెత్తిన తర్వాత గోల్డ్ మెడల్ ఆడేస్తారు. కాళ్ళకేస్తారా మెడకేస్తారా? కాళ్ళు అనొచ్చు కదా. అప్పుడు నేను పరిగెత్తితే నీకు మెడల్ వేసి ఎట్లా అని.
పరిగెత్తింది కాళ్ళు కదా, కానీ మెడలు వేసిందేమి మరి ఎట్లా? దేవుని ఇంట్లో కూడా అంతే, వాళ్ళకంటే నేను ఎక్కువ, వాళ్ళే చేయాలా, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని ఉండకూడదు. దేవుని ఇంట్లో ఏదో దైవక్రమం దాని ప్రకారము చేయాలి. అది ఐక్యత. శరీరంలో అవయవాలు ఎట్లయితే ఐక్యత కలిగి పనిచేస్తున్నా, అందుకే 132వ కీర్తన 1వ వచనం ప్రకారము సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుని ఇంట్లో ఐక్యత కలిగి పనిచేస్తే ఎంతో సంతోషం. ఆ దినాల్లో ఆ రకంగా ఉండేవి. ఒకరికంటే ఒకరు యోగులుగా ఎంచుకొని పనిలో ఎట్లా సంతోషం అంటే అంత సంతోషంగా దేవుని పని చేసిన దినాల్లో మేము చూస్తూ వచ్చినాం. ఇప్పుడు ఎట్లయిపోయినాయంటే ఎవడో చేస్తుంటాడు, అయిపోతుంది. అన్న బాగా చేసినారన్నా అని ఒకసారి అంటే ఒకసారి 2-3 సార్లు నాకు సీరియస్ అయ్యి కొంతమందిని చాలామంది అట్లా నష్టపోయినారు. ఇప్పటికీ నేను కనలారా చూస్తున్నాను. దేవునికి విరోధంగా నడుచుకొని ఎంత నష్టం అంటే ఏ మాత్ర కుటుంబాల్లో క్షేమం లేని స్థితిలోనికి వచ్చినారు. నెమ్మదిలో అన్నీ ఉన్నట్లున్నాయి, కానీ ఎప్పుడు ఏమో జరుగుతుందో, ఎప్పుడేం వినాలో, ఎప్పుడేమో ఎలా ఉంటుందో అర్థం కాని స్థితిలో కొంతమంది ఉన్నారు. కాబట్టి రెండవదికి రొట్టెల గురించి మనం ఆనాడు ఆది సంఘములో విశ్వసించిన వారందరూ ఏకాత్మ కలిగి ప్రార్థన చేస్తూ వచ్చిన భూమి కంపించింది. అపోస్తలుల కార్యం 12:5 ప్రకారము వారందరూ ప్రార్థన అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఆ పేతురు చెరసాల నుండి విడిపించబడుతూ వచ్చినాడు. అది ఐక్యత. అలాంటి ఐక్యత కలిగి దేవుని కార్యాలు జరిగించబడాలా. ఈనాడు ఐక్యత లేకపోయినప్పుడు ఆటోమేటిక్ శత్రువు, మనుషులు నిద్రించుండగా శత్రువు వచ్చి, ఐక్యత లేదు, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన కంటే మరీ తక్కువ వస్తారు. ఏం ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి ఇంత బరువు మోపుతామనే వాళ్ళ లెక్క. జాగ్రత్త సుమా. కాబట్టి రెండవది, మొదటిది ఏం చూపిస్తుంది? క్రమం. సన్నిధి రొట్టెల బల్ల ఏం చూపిస్తుంది? 12 గోత్రాలు కూడా కలిసి ఉన్నాయి, క్రమం చూపిస్తుంది. ఎవరు ఏ పని చేయాలి. రెండవది ఏం చూస్తుంది? ఐక్యత. మూడవది సహవాసం. అపోస్తలుల కార్యం 2:42 ప్రకారము సహవాసం సూచిస్తుంది. 12 రొట్టెలు ఎట్లయితే అన్నీ కలిసి ఒక చోట ఉన్నాయి, అది దేవుని ఇంట్లో కూడా దేవుని ప్రజలు, దేవుని పిల్లలు కూడా సహవాసానికి చేరి వస్తారు. అందరు కలిసి. మనకైతే తక్కువ, కానీ మిగతా స్థలాల్లో పోతే ఆయా జాతుల నుంచి, ఆయా కులాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి అందరూ దేవుని నమ్ముకొని రక్షించబడి అందరూ సంఘంలో చేర్చబడి ఒక స్థలంలోనే ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, ప్రభువులో వాళ్ళలో పాల్గొంటారు, తర్వాత భోజన సహవాసం చేస్తూ వస్తారు. అది సహవాసం. సహవాసంలో కూడా మందిరంలో కూడికలు ఉంటాయి. ఆ కూడికలన్నింటిలో సహవాసానికి కలిసి రావాలా. ప్రార్థన మీటింగ్ రావాలా, బైబిల్ పఠనం రావాలా, స్త్రీల మీటింగ్ రావాలా, ఉపవాస ప్రార్థన రావాలా, ఆరాధన. కొంతమంది ఆదివారం భక్తులకు ఆరాధన కోట వచ్చిపోతే బలలో పాలు పొందితే దేవుడు మా ఇంట్లోకి వస్తాడు అనుకుంటున్నారు. అది తప్పు. పరీక్షలు 6 ఉంటాయి అనుకో, 6 రాయాలా, 6 పాస్ కావాలా. తెలుగు బాగా వస్తుందని చెప్పి తెలుగు ఒకటి రాసేసి వచ్చి నేను పాస్ అయినా అని చెప్తే ఏమంటారు? అన్నీ ఈడేం పిచ్చోడా అంటారు. సోషల్ ఈజీగా ఉన్న ఒకటి రాసి కష్టంగా విడిచిపెట్టాక అవుతుందా? అన్నీ నేర్చుకోవాలి, అన్నీ రాయాలా. అట్లా మనము అన్ని కూడికల్లో దేవుని యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. కాబట్టి రొట్టెలు ఏం చూస్తుంది? రెండో భాగము ఐక్యత గుర్తుగా ఉంది. ఇంతటితోనే త్వరగా 3 మాటలు చెప్పేసి ముగిస్తాను. సహవాసం కూడా మనము దేవుని ఇంటికి కూడి రావాలి. అందుకే చూడండి, 1 కొరింథీ 1:9 ప్రకారం త్వరగా చదవనమా. 1 యోహాను 1వ అధ్యాయం తీసి పెట్టుకోండి. కాబట్టి ఆయన కుమారుని సహవాసానికి, అంటే దేవునితో సహవాసం చేయడానికి మనం వస్తున్నాం. దేవుని ఇంటికి వస్తున్నామంటే ఎవరితో సహవాసం చేయడానికి? దేవునితో సహవాసం చేయడానికి. ప్రార్థనలో మన మనవులు తెలియపరచడానికి, మన బాధలు తెలియపరచడానికి, మన అక్కలు తెలియపరచడానికి దేవుని ఇంటికి వస్తున్నాం. ఆరాధనలకు ఎందుకు వస్తున్నాం అంటే ప్రభు మనకు చేసిన ఉపకారం మేలును బట్టి వివరించడానికి, జనుల మధ్యలో తెలియపరచడానికి వస్తున్నాం. ఇంకా ఆయా సమయంలో బయలుపడడము, మిగతా కూడికలు, ఎందుకంటే మనం సరి చేసుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడడానికి, పురికొల్పడానికి కూడా మనం దేవుని ఇంటికి వస్తున్నాం, సహవాసానికి కూడా వస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలకు చదవని 1 యోహాను 1వ అధ్యాయం 3 నుంచి చదువుకుంటారమ్మా. కాబట్టి తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మన సహవాసం ఉండాలి. తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మన సహవాసం కలిగి ఉన్నామంటే మొదటిగా దేవుని వాక్యమే మనకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుని పక్షంగా మనకు నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షంగా ఆయనతో కుమారుతో మనం సహవాసం చేసినట్లయితే తండ్రి అయిన దేవునితో సహవాసం చేసినట్లుగా. తర్వాత చదవమ్మా 6వ వచనం.
ఉమ్. కాబట్టి ఆయనతో సహవాసం చేసినప్పుడు మనం ఎట్లా వెలుగులో నడుచుకోవాలా? ఒకవేళ వెలుగులో నడుచుకోకుండా చీకటిలో అంటే పాప సంబంధమైన లోక సంబంధమైన జీవితంలో నడుచుకున్నట్లయితే మనం దేవునికి ఏం చేస్తూ వస్తున్నాం అంటే అబద్ధికులం. 7వ వచనం చదువు. ఉమ్. 9. మన పాపను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన నీతిమంతుడు కనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తే, ఆయనతో సహవాసం చేస్తే మనము పవిత్రులుగా తీర్చబడుతూ. ఒకవేళ 10వ వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఆయనను అబద్ధికునిగా చేయవారు మగదుము మరియు ఆయన వాక్యము మనలో. ఒకవేళ దేవుని వాక్యం నిర్లక్ష్య పెడితే, త్రోసివేస్తే నువ్వు అబద్ధికురాలుగా అయిపోతావు. కాబట్టి మొదటిది దైవక్రమము, సన్నిధి రెట్టబెల్ల చూసేది. రెండవది ఐక్యత. మూడవది సహవాసం. నాలుగవది చూడండి, దేవుని యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యమైన ప్రభువులలో పాలు పొందితే దేనికి సాదృశ్యం అంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినం నేను వాడిని లేపుదునని యోహాను సువార్త 6వ అధ్యాయం మీరు చదువుకోండి, 50 వచనాల పైన ఇవన్నీ రాయబడినాయి. కాబట్టి ఆయన శరీరము, ఆయన రక్తం సాదృశ్యం. రక్షణ మారు మనసు పొందిన నీవు ప్రతి ఆదివారం కూడా బలలో పాలు పొందుతూ ఉండాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడుతూ వస్తావు. ఒకవేళ నీకు ఒక రోగం వచ్చింది, డాక్టర్లు ఏం చేస్తాడంటే ఉదయం మధ్యాహ్నం ఈ యొక్క మాత్రలు వేసుకోమని ఇచ్చినాడు, ఈ టానిక్ తాగమని ఇచ్చినాడు అనుకో, చేసుకుంటావా లేదా? లేదా ఇతరులు మన ఇంట్లో ఎవరికైనా వచ్చినా అవన్నీ చేస్తామా లేదా? మళ్ళీ దేవుని మళ్ళీ అంటే ఎందుకంటే రోగం బాగా కావాలా, మనం బతకల్లా అని. ఒకవేళ అన్నీ వాడినా ఒక దినం అయితే చనిపోవాల్సిందే. కానీ నిత్య జీవం అనేటువంటి రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ప్రభు యొక్క బల్లలోనూ రొట్టెలో పాలు పొందుతూ ఉండాలి. ఎందులో పాలు సరి చేసుకున్నల్లా ప్రభు యొక్క బలలో పాలు పొందుతున్నప్పుడు ఆత్మీయంగా మనము మేలుకొన్న వారమై, బ్రతికించబడిన వారమై ఏమవుతామంటే ఆయనతో కూడా ఆయన రాజ్యంలో ఎత్తబడే వారిగా ఉంటాం. చాలామంది రక్షణ మార్గమని పొందామంటారు కానీ ప్రభు బలలో పాలు పొందరు, ఆరాధన చేయరు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక దినాన్ని వచ్చినప్పుడు విడుపడతారు. సిద్ధంగా లేనివారు వాళ్ళ తమలో ఉన్నట్టు తప్పును, దేవునికి విరోధమైన కార్యాలను ఒప్పుకొని విడిచిపెట్టి బలలో పాలు పొందాలి. మనకు పోతున్నాము, కాలుకు ఏదో ఒకటి తొక్కినాము, ఏం చేస్తాం? ఇంటికి వచ్చి కడుక్కుంటామా, అట్లా పోతాం ఇంట్లోకి, అంతే. అందుకే స్నానం చేసిన వాడు మరలా స్నానం చేయాల్సిన పని లేదు, పాదములు మాత్రం కడుక్కుంటే చాలు అని ప్రభు అన్నాడు పేతురుతో. అంటే మారు మనసు రక్షణ పొందిన వ్యక్తి ఒకవేళ ఎక్కడైనా తన బలహీనతను బట్టి తప్పుగా పొరపాటు నడుచుకున్నప్పుడు తిరిగి దేవుని వాక్యం చేత హెచ్చరిక చేసినప్పుడు ఏం కలిగి ఉండాలంటే ప్రభు ఎదుట సరి చేసుకొని యోగ్యమైన దానిలో ప్రభు యొక్క బలలో. ఎవరు పరిపూర్ణులు కాదు, అన్నీ బాగుంటేనే పాలు పొందుతాననుకుంటే అది నీ భ్రమ. చచ్చే వరకు ఎవరు బాగుపడరు, ఏదో ఒకటి వెంటాడుతూనే ఉంటుంది, ఏదో రకంగా తప్పిపోతూనే ఉంటాం ప్రతిదినం. అయితే ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు గనక ప్రతి విషయంలో ప్రభు వాక్యం విన్నప్పుడు సరి చేసుకొని ప్రభు యొక్క బలలో పాలు పొందుతూ ఉండాలి. కాబట్టి ఇది నిత్య జీవం పొందాలి, బలలో మనం పాలు పొందుతూ నిత్య జీవం. తర్వాత చివరిగా మనం చూసినట్లయితే సువార్త ప్రకటించాలి. అది మనకు తెలుసు. చదవండి 1 కొరింథీ 11:27. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిననో, మొదటి 26 చదువుమా. మీరు రొట్టెని తిని పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును సువార్త ప్రకటించాలా. పౌలు అన్నాడు కదా 9:16లో, అయ్యో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. దేవుని రక్షణ మారు మనసు పొందిన వ్యక్తి, ప్రభులో ఉన్న వ్యక్తి, ప్రభు బలలో పాలు పొందే వ్యక్తి చేయాల్సిన పని ఏమంటే సువార్త ప్రకటించాలా. అవసరమైతే 10 రూపాయలు భిక్షగాలకి ఇచ్చైనా కూడా సువార్త చెప్పాలి. నువ్వు డబ్బు పోగొట్టుకొని సువార్త అందించాలా. ఒక ఆయన ఉన్నాడంట భారతదేశంలో ఫాస్టర్. ఒక ఆయనకి ఏం చేయాలి, ఎలాగో ఫారెన్ నుంచి ఎవరైనా దేవుని సేవ చేసే వాళ్ళకి డబ్బులు పంపేవాళ్ళు లింక్ కనుక్కొని వాళ్ళకి ఆయన ఉత్తరం రాష్ట్రాన్ని సేవ చేస్తున్నానని చెప్పేసి అక్కడ ఫారెన్ నుంచి ఆయన డబ్బు పంపుతూ వచ్చిన డబ్బులన్నీ తీసుకొని బాగా మంచి ఇండ్లు కట్టుకున్నాడు, మంచి బట్టలు, మంచి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఆయన ఏమనుకున్నాడు, నాకు ఫారెన్లో ఉండి ఆయన ఇంతగా సంఘం ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు డబ్బులు పంపించాను కదా, ఎంత అభివృద్ధి చెందిందో,
ఒకసారి మా దేశంలో వచ్చి మేమున్న సంఘంలో కూడా మా ఇంటికి వచ్చి సువార్త చెప్పి మేమున్న సంఘంలో కూడా వాక్యం చెప్పమంటే అయిన ఏమనుకున్నాడు, అబ్బా ఇంత డబ్బు పంపుతున్నాడు కాబట్టి ఆ దేశానికి విమానంలో ఫ్లైట్లో కోట్లు సూట్లు అన్నీ వేసుకొని బాగా మంచి మంచివన్నీ తీసుకొని పోయినాడంట. ఆ దేశంలో ఆయన పోయి రిసీవ్ చేసుకున్నాడంట, తీసుకొని సూట్ కేసు తీసుకొని తోలుకుపోతున్నాడంట. పోతూ పోతూ అది ట్యాక్సీ అంటే రెంట్కి బాడిగది కాదు. ఈయనేమో పాస్టర్ ఏం చేస్తున్నాడంటే సొంత కారు పెట్టుకున్న, మంచి బిల్డింగ్ కట్టుకున్న, మంచి బట్టలు వస్త్రాలు, ఇంటి ఏసీ గీసీ సౌకర్యాలు అన్నీ, సోఫా సెట్లు మంచాలు అన్నీ ఏం తక్కువ కాకుండా ఆయన పంపించిన డబ్బుతో చేసుకున్నాడంట. ఇక్కడ ఆయనకేమి దేవుని పని చేస్తున్నానని చెప్పేసి చివరికి ఆ దేశానికి పోయిన తర్వాత ఏమైందంట, పోయి దిగగానే ఆయన రిసీవ్ చేసుకున్నాడు. ట్యాక్స్ తీసుకుంటే ఆ ట్యాక్స్లో ఎక్కువ ఉన్నాడు. సర్లేదు ట్యాక్స్ ఏమో అనుకున్నాడంట. మళ్ళీ ఇంటి దగ్గర పోతూ ఉంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, అప్స్టేర్స్, మంచి ఇండ్లు. ఈయన ఈ దేశంలో బాగా ఉంటాడు కదా, మంచి ఇండ్లు ఉన్నాయి కదా అని ఇదేనేమో అనుకుంటే, లేదండి ముందుకు పోవాలని చూపించుకుంటే ఒక చిన్న ఇంటిలో ఇదేనాయండి మా ఇల్లు అన్నాడంట. బాడిగలో పోయి చూస్తే ఒకటి కూడా సరైన సౌకర్యం ఇంట్లో లేదంట. అప్పుడు అయ్యా నేను ఇక్కడ నాకు వచ్చే జీతము డబ్బులు దేవుని నా దేశంలో ఆ ప్రజలకు దేవుని సువార్త ప్రకటించాలి, వినాల, రక్షణ పొందాలని చెప్పేసి నేను తినేది తగ్గించుకొని ఖర్చులు తగ్గించుకొని అన్నీ కూడా మీకు డబ్బు పంపుతూ వచ్చాను. అంత సేవ మీరు బాగా చేసినారు కాబట్టి ఇక్కడ కూడా అలాంటి సేవ జరిగించినట్లుగా మిమ్మల్ని తీసుకొని వచ్చాను, ప్రార్థన చేయమంటే ఈయన ఎక్కి ఏడుస్తున్నాడంట. ఎందుకయ్యా పాస్టర్ గారు అంత ఏడుస్తున్నారంటే, మీరు అనుకున్నట్లుగా నేను సేవ చేయలేదయ్యా, అట్లా ఆత్మలు సంపాయలేదయ్యా, ప్రయాసపడలేదయ్యా, మీరు ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి నాకు డబ్బులు పంపుతూ వస్తున్నారు, వాటిని అన్నీ నేను అనుభవించి సుఖంగా మంచి ఇండ్లు కట్టుకున్నాను, కార్లు కొన్నాను, బిల్డింగ్లు చేసుకున్నాను, సౌకర్యంగా ఉన్నాను తప్ప నేను మోసం చేసిన వాడిని, ద్రోహం చేసిన వాడిని, నన్ను క్షమించండి అని చెప్పేసి పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడంట ఆయనతో. కాబట్టి దేవుని ప్రజలుగా మనము దేవుడు మనకిచ్చిన దాంట్లో దేవుని పని ఎంతవరకు చేస్తున్నాం? ఏదో మనకు డబ్బులు వచ్చి జీతం వస్తే ఎంత డబ్బులు పడే కానుక పెట్లు వేసిపోతే ఇంక దేవుడు అన్నీ మనకు చూసుకుంటాడు అనుకోవద్దు. దేవుడు అంతా నీకు ఇచ్చింది, అది 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, కోట్లు కావచ్చు, దేవుడు ఇచ్చిందే. దాన్ని బట్టి నువ్వు గర్వించొద్దు. నువ్వు దేవుడికి ఏం బిచ్చగాడు అనుకోవద్దు. నువ్వేమో 10,000 ఇస్తేనే గొప్పవాడు కాదు, 1,00,000 ఇస్తేనే అంతకంటే ఎక్కువ కాదు. దేవుడు అన్ని ఇచ్చిన దాంట్లో తిని మిగిలిన దాంట్లో కొంచెం ఇస్తుంటావు నువ్వు, అంత మాత్రం చేత. కానీ అది దేవునికి సంతోషం లేదు. నీవు దేవుని కొరకు వాడబడే పాత్రగా ఉండాలి. అది బల్ల ఏం సూచిస్తుందంటే ఆ రెట్టె మరణమును, అంటే యేసుక్రీస్తు వారి గురించి సువార్త, మనకైతే సువార్త లేవు. దేవుని పని అంటే ఆసక్తి లేదు. ఏదైనా సువార్త పెట్టుకుందామంటే ఎవరు సువార్తలకు వచ్చే వాళ్ళు మందిరాలకే సరిగ్గా రానప్పుడు ఏమని సువార్తలు పెట్టాలా? పోతే పాటలు పాడేవాళ్ళు, వచనాలు చెప్పేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు కాళ్ళు కదా. కాబట్టి ఎంతో నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కదా నీవు అలాంటి సంఘం. అంతేకాకుండా నువ్వు వెచ్చగాయనను బయటికేమో వెచ్చగా విశ్వాసులు బాగుంటారు, అంతా ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, భోజనాలు పెడతారు, మీటింగ్లు పెడతారు అన్నట్లున్నారు. కానీ అది నులివెచ్చగుందని వాళ్ళకి తెలియదు. ఇంట్లోకి తెలుస్తుంది, బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఇంట్లో ఏముండేది ఏం లేనిది. స్థానికంగా సంఘంలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఎంత మట్టుకు సంఘంలో ఏం జరుగుతుందని. బయట వాళ్ళు వచ్చి ఏదో వాళ్ళ వాక్యం చెప్పి వెళ్ళిపోయి పెట్టింది తిని సంతోషంగా బాగుంటారు అనుకుంటారు. కానీ కాపరిగా సంఘములో బాధ్యత కలిగిన వారికి ఉన్న భారం అదే. అనేక పర్యాయం బాధపడుతూ చెప్తుంటాం. వాక్యాన్ని బోధించేవారు సైతం, దేవుని పని చేసేవారు సైతం దేవుని ఇంటికి రాలేకపోతారు. మిగతా వాటికి మాత్రం పరిగెత్తిపోతారు సొంత కార్యాలకు. పిల్లల విషయం కావచ్చు, ఉద్యోగాల విషయాలు కావచ్చు, ఏదైనా పనుల కొరకు కావచ్చు. పనికి పోవాలంటే 6 గంటలకు పోతాం, మందిరానికి పోవాలంటే 11 గంటలకు వస్తాం. డ్యూటీకి పోవాలనుకో 8 గంటలకు పోతాం, మందిరానికి మాత్రం 10 గంటలకు వస్తాం. ఇంక ఎక్కడన్నా మనం ఏదానికన్నా వేరే ఫంక్షన్లకి, షికార్లకి, ఊర్లకి, పిక్నిక్లు పోవాలనుకో అన్నిటికి పోతాం. కానీ దేవుని మందిరానికి మాత్రం బుద్ధి పుడితే వస్తాంలే. నువ్వు ఎంతగా దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెడతావు అంత దేవుడు నిన్ను కూడా నిర్లక్ష్య పెడతాడు. ఎందుకు దేవుని ఆశీర్వాదం లేదు? దేవుని ద్వారా ఎందుకు మేలు పొందలేకపోతుంది? దేవుని వాక్యంలో ఏముందంటే యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు.
నీకు మేలు కొదువై ఉన్నదంటే కారణం ఏం తెలుసా? మీకును నాకును మీ దోషములు అడ్డముగా మన దేవుడు ఆచరించడానికి కారణం, ఆచరించలేకపోవడానికి కారణం, మనం ఆత్మీయంగా కట్టబడలేకపోవడానికి కారణం, వర్ధిల్లేకపోవడానికి కారణం, భౌతికంగా ఉన్నామే కానీ కుటుంబాలలో నెమ్మది శాంతి సమాధానం లేకపోవడానికి కారణం. చూడండి, యోబు గ్రంథం, యెషయా గ్రంథము ఒక మాట చదవండి, 32:17 అనుకుంటాను. యెషయా గ్రంథం 32:17 తీసిన వాళ్ళు చదవండమ్మా. ఏమంట? నీతి సమాధానమును తర్వాత నిబ్బరం. ఎప్పుడు నువ్వు దేవుని కొరకే నీతిగా నడుచుకుంటావు, అప్పుడు నీకు సమాధానం, నిమ్మలము, నిబ్బరము, నీ కుటుంబంలో శాంతి, సమాధానం, ఆశీర్వాదం ఉంటాయి. ఇవన్నీ లేకపోవడానికి కారణం ఏమంటే దేవుని మందిరం మన మధ్యలో భౌతికంగా ఉంది, కానీ మన ఇంటిలో మన జీవితంలో దేవునితో సహవాసం లేని వారుగా ఉంటున్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో సన్నిధి రొట్టెల బల్ల ఈ 5 విషయాలను చూసేసింది. ఒకటి, క్రమమును చూసి, దేవుని ఇంట్లో క్రమం ఉంది. రెండవది ఐక్యత సూచిస్తుంది. మూడవది సహవాసం సూచిస్తుంది. నాలుగవది నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది, అంటే దేవుని రాజ్యానికి. ఐదవది సువార్త ప్రకటించే వారిగా మనం ఉండాలని బల్లను సూచిస్తుంది. ఇవన్నీ ఎవరు నేర్పినారు మనకి? యెషయా గ్రంథం 28, యెషయా గ్రంథం 28-26 చదువుకొని ముగిస్తామండి. వాని దేవుడే వానికి తగిన క్రమం వానికి. ఎవరంటే దేవుడే ఈ క్రమం దైవజనుల ద్వారా మనకు నేర్పినాడు. ఇంత గొప్ప ధన్యత, ఆధిక్యతను నువ్వు పోగొట్టుకోవద్దు. కాబట్టి ఈ పరిశుద్ధ ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మొదటిది బలిపీఠము, రెండవది గంగాళము, మూడవది దీపస్తంభము. దీపస్తంభం వెలుగును సూచిస్తుంది, మనం ఆత్మీయంగా వెలిగించబడిన వారమై ఉండాలి. రెండవది సన్నిధి రొట్టెల బల్ల దేవుని సంఘంలో క్రమమును సూచిస్తుంది, ఐక్యతను సూచిస్తుంది, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. అంతేకాకుండా సహవాసాన్ని సూచిస్తుంది, సువార్తను ప్రకటించేదిగా చూసి. కాబట్టి దేవుని వాక్య వెలుగులో మన మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సన్నిధి రొట్టెల బల్లగా కూడా మన మధ్యలో ప్రతి ఆదివారం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ అంశాలను గుర్తుంచుకొని నా మందిరమును మీ మధ్య, కాబట్టి దేవుడు మన మధ్యలో ఉన్నాడని ఆ ఉపకరణాల ద్వారా మనం కూడా దేవుని వాక్యములు మనల్ని పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో దేవుని కొరకే జీవించినట్లుగా మనం తీర్మానం చేసుకుంటూ వస్తాం. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేస్తూ వస్తాం. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనదిని మార్గం, పరిపూర్ణమైనదిని మార్గం. యెహోవా